అంటే ఆయన యుగ యుగాలు ఉండేవాడు. అంటే దేవుడు యుగ యుగాలు అయి ఉంటే ఆ యుగాలలో ఉన్న దేవుడు ఈ సృష్టికి కొన్ని యుగాలు వెచ్చించి ఈ ప్రకృతిని కలుగజేశాడు అని అర్థమవుతుంది ప్రియులారా. ఈ నేల మట్టి పుట్టక ముందే, పంచభూతాలు కలగక ముందే యుగ యుగాలు అయినటువంటి ఆ దేవుడు ఆ యుగాలలో కొన్ని యుగాలు సృష్టికి వెచ్చించాడు. ఈ ప్రకృతిని కలగజేయడానికి ఆయన యుగాలలో ఉన్నాడు కదా, యుగ యుగములు ఉండేవాడు కదా. అందులో కొన్ని యుగాలు ఈ సృష్టిని చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు పిల్లారా, నియమించాడు, తన కాలాన్ని వెచ్చించాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి కూడా అర్థం కాలేదండి. ఏం చెప్తారో తెలుసా, చాలా మంది దైవ సేవకులు కూడా ఏంటండి ఈ ప్రకృతి ఎలా కలిగింది, ఈ విశ్వం ఎన్ని రోజుల్లో దేవుడు చేశాడంటే 6 నిమిషం ఆకుండా చెప్పేది ఏంటంటే 6 దినాల్లో కలిగించాడండి దేవుడు అని చెప్తారు. రైటా? 6 దినాల అసలు ఏ దినాలు అనుకుంటున్నాము? ఆదివారం నుంచి శనివారం వరక, ఆదివారం నుంచి శుక్రవారం వరక? మనకున్నటువంటి ఈ దినాలలో 6 దినాలలో దేవుడు ఈ సృష్టిని చేశాడని మనకు అర్థమైపోతుంది. అలాగే బైబిల్ అందరికీ అలాగే అర్థమైంది పిల్లరా. కానీ దేవుడు 6 దినాలలో కాదు సృష్టిని చేసింది. ఆ వ్రాయబడిన దినాలు 6 దినాలన్న బైబిల్ సంఖ్యలో ఆ దినాలను మనం ఒక్కరోజు మన దినాలుగా 24 గంటలుగా మలుచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అర్థం కాలేదండి బైబిల్ యొక్క పరిభాష. అవి విశ్వ దినాలవి. మానవ దినాలలో 6 దినాలు 7 దినాలు ఎలాగైతే మనకు వారానికి ఉన్నాయో ఆ దినాలు కాదు సుమా, అవి విశ్వ దినాలు. అవి ఎన్ని కోట్ల సంవత్సరాలు లెక్కించలేని దినాలు. ఎందుకంటే యుగాలలో చేశాడు ఆయన సృష్టిని. కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి 2 వచనాలు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు ఉన్నవాడాయన, తరతరముల నుండి ఆయన ఉన్నాడు కనుక ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇదిగో కనిపిస్తున్నటువంటి పర్వతాలు పుట్టక ముందే భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగాలు నీవే దేవుడవు, యుగ యుగాలు నీవే దేవుడవు. ఇవిడి ఈ భూమి, విశ్వము, పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా పుట్టక ముందే దేవుడు యుగ యుగాలు దేవుడై ఉన్నాడు. మీరు ఆలోచించండి, తరతరాలలో యుగ యుగాలలో దేవుడు కనిపిస్తున్నాడు ఆయన. 2వ వచనం చదవండి. పర్వతములు పుట్టక మునుపే, ఈ భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే యుగ యుగాలు నీవే దేవుడవు. యుగ యుగాలలో ఉన్న దేవుడు ఆయన. ఆ యుగ యుగాలలో ఉన్న దేవుడు ఇవ్వండి ఈ ప్రకృతిని చేయటానికి, ఈ విశ్వాన్ని చేయటానికి, ఈ సృష్టిని చేయటానికి కొన్ని యుగాలు నియమించాడు. బైబిల్ పరిభాషలో 6 దినాలని మానవుని యొక్క జ్ఞానాన్ని బట్టి చెప్పాడు. అవి విశ్వ దినాలవి. ఎన్ని కోట్ల సంవత్సరాలు శాస్త్ర ప్రపంచానికి కూడా అర్థం కాని గొప్ప దినాలండి అవన్నీ కూడా. దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన దినాలు. యుగాలలో ఉన్న దేవుడే యుగాలను వెచ్చించి ప్రకృతిని చేయగలడు. మానవ శాస్త్రానికి ఏం తెలుసు చెప్పండి? ప్రకృతి ఎలా కలిగిందో, ఎలా పుట్టిందో, ఎలా చేయబడిందో. ఈరోజు 10 నెలల్లో ఉన్న వారిని అందరూ అడగండి, ఎలా కలిగిందండి భూమిది? ఈ ఆకాశము, ఈ భూమి, గాలి, పంచభూతాలు ఎలా వచ్చాయంటే ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే సృష్టించిన ఆ సృష్టికర్తే, ఆ నిర్మాణకుడే ఎలా కలిగించాడో, ఎన్ని దినాలు వెచ్చించాడో, ఎన్ని యుగాలు ఈ యొక్క విశ్వం కలిగించడానికి దినాలు పట్టాయో ఆయనే చెప్పగలడు ప్రియులారా. ఇవ్వండి ఆదికాండం, త్వరగా సమయం లేదు కదా. 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట, అసలు ఈ ప్రపంచం ఎలా కలిగిందో ఆయన ఒక్క మాటలో చెప్పేశాడు చూడండి. అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇవ్వండి ఆయన మాట్లాడుతూ ఎలా కలిగిందయ్యా అంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అయిపోయిందా? ఒక్క మాటలు అయిపోయిందా? ఈరోజు చాలా మంది కొంతమంది మంత్రాలు అలా మ్యాజిక్లు చేసేవాళ్ళు కొన్ని పదాలు ఉపయోగించి స్పాట్ లో ఏదో ఒకటి సృష్టిస్తుంటారు.
అంటే అది ఒక మ్యాజిక్ కానీ వీళ్ళరా మన కళ్ళ ముందు అలాగే మ్యాజిక్ చేస్తూ ఒక బాటిల్ లేకుంటది కానీ బాటిల్ తీస్తుంటాడు, పావురం లేకుంటది పావురం తీస్తుంటాడు. అంటే కొన్ని క్షణాలలోనే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటాడు ఒక మెజిషియన్. మరి దేవుడు మాట్లాడుతూ దేవుడు భూమి ఆకాశమును సృజించిన అంటే ఒక్క మాటలో కలిగిపోయిందా విశ్వం చెప్పండి? ఒక్క మాటలో ఈ ప్రకృతి కలిగిందా చెప్పండి? ఏమిటి ఆయన దేవుడు కదా, ఆయన ఏంటండి కలుగునుగాక అంటే కలిగిందండి భూమి. ఒకేసారి భూమి పుట్టిందండి, ఒకేసారి ఆయన ఒక్క మాటలో మనకు ఈ ప్రకృతి అంతా కూడా కలిగింది అని చెప్తున్నారు. పిల్లరా అర్థం చేసుకోండి, ఒక ఇల్లు మనం నిర్మించాలి అంటే బాగా వినండి, ఒకే రోజు బునాది వేసి ఒకే రోజు మార్కింగ్ వేసేసి తీసుకొచ్చి ఇంజనీర్ తీసుకొచ్చి మార్కింగ్ వేసి బునాది వేసి బునాది ఒక ఆ బేస్మెంట్ కట్టేసి గోడ కట్టేసి ఇల్లంతా ఆ ప్లాస్టింగ్ చేసేసి నిర్మిస్తాం చెప్పండి? ఒకే రోజులో అవుతుందా? ఒకే రోజులో మార్కింగ్ వేసి ఒకే రోజులో ఆ గొవ్విని తవ్వి పునాది వేసి దాని మీద గోడ కట్టి ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్ కొట్టి ఒకే రోజులో ఇంట్లోకి వెళ్తాం చెప్పండి? ఒక వ్యక్తి ఒక ఇల్లుని నిర్మించాలి అంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. డబ్బున్న వాళ్ళైతే కొన్ని నెలలలో కాల వ్యవధిని వెచ్చించి కడుతుంటారు. పిల్లల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మన బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ అలా వెళ్ళిపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతుంటారు, బిల్డింగ్లు సంవత్సరాలు తరబడి కడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక నిర్మాణం జరగాలి అంటే ఒక రోజుతో ఒక గంటలో అయ్యే పని కాదు అది. ఒక రోజు మార్కింగ్ వేయాలి, ఒక రోజు తవ్వాలి, ఒక రోజు దానికి పునాది పేర్చాలి, రాళ్ళు కట్టాలి. ఒక తాపి మేసినాడు కానీ మీకు ఎంత కష్టం ఉంటుంది చెప్పండి? ఒక ఇల్లు కట్టాలంటే ఇన్ని రోజులా? అవును. అప్పుడప్పుడు మన రోడ్లలో ప్రయాణం చేసినప్పుడు రోడ్లలో రిపేర్ చేస్తారు, కొత్త రోడ్లు వేస్తుంటారు. ఒకే రోజు అంతా రోడ్ అంతా తీసేసి ఒకే రోజు అంతా తారు రోడ్ వేస్తారు చెప్పండి? ఒకరోజు జేసీబీతో అంతా తీసేస్తారు, తర్వాత అంతా కూడా కంకర మళ్ళా జేసీబీ తవ్వినటువంటి ఆ గుంతలు కంకర నింపుతారు, దాని మీద ఒక డస్ట్ వేస్తారు, దాని మీద దాని బిల్డోజర్ తిప్పిస్తారు, ఆ తర్వాత తారు రోడ్ వేస్తారు. అంటే ఒక నిర్మాణం జరగాలంటే ఒక ఏదైనా పని ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల తరబడైనా కూడా పనులు అవ్వవు. ఒకేసారి ఒక గంటలో ఒక క్షణములో ఏ నిర్మాణం జరగదు. మరి దేవుడు ఒకే మాటలు ప్రకృతిని కలిగించాడా? ఒకే మాటలు కలుగును గాకానగానే విశ్వం పుట్టిందా? ఒక క్షణములో కష్టపడి చేస్తే ఆయనకి ఏం కష్టపడ్డాడు చెప్పండి? ఆయన కష్టమేముంది, ఇక ఆయన శ్రమ ఏముంది చెప్పండి? ఈ విశ్వాన్ని చేయటానికి దేవుడు, ఈ సృష్టిని చేయడానికి దేవుడు కొన్ని యుగాలు పట్టాయండి. ఆయనకు యుగాలలో ఉన్న దేవుడు కొన్ని యుగాలు ఈ సృష్టి కొరకే వెచ్చించాడు ఆయన. మనం నివసిస్తున్న భూమి ఉంది, ఎంత విస్తారణం ఉంది. మనకు కనిపిస్తున్న నదులు ఉన్నాయే, మనకు కనిపిస్తున్న ఈ పర్వతాలు ఉన్నాయే, వీటన్నిటి ఒకసారి ఆలోచించండి. 13 లక్షల భూములు పెడితే ఒక సూర్యుడట మనకి ఎలా కనబడుతుంది? సూర్యుడు చిన్నగా వాలీబాల్ ఫుట్బాల్ మాదిరి కనబడతలేదా? మన కనబడుతున్న సూర్యుడు చాలా పెద్దవాడు, అయినా మనకు చిన్న బంతి వలె కనబడుతున్నాడు. ఇలాంటి భూములు శాస్త్ర ప్రకారం వాళ్ళు చెప్పారు 13 లక్షల భూములు వెచ్చిస్తే ఒక సూర్యుడు అవుతాడని చెప్పాడు. ఎంత పెద్దవండి! అలాంటి సూర్యుడు చేయడానికి ఒక రోజున సూర్యుడు కలగనగా పుట్టింది అనుకున్నారా? కాదు పిల్లరా, కొన్ని సంవత్సరాలు యుగాలు వెయిట్ చేశాడు ఆయన. ఒక్కొక్క పదార్థాలు చేయడానికి చాలా ఆలోచించాడు దేవుడు, చాలా ఆలోచించాడు. నిర్మాణం అండి దేవుడు పట్టింది కూడా, ఈ సృష్టిని నిర్మాణం చేశాడు ఆయన. 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి నిర్మాణం అండి. భూమి మీద కనిపిస్తున్న జీవులున్నాయే, ఈ సకల జీవరాశి ఉందే 84 లక్షల జీవరాశి అని శాస్త్ర ప్రపంచం అంటుంది ఈరోజు. ఇవన్నీ ఎలా కలిగాయండి? 84 లక్షల జీవరాశిని ఒకేసారి కలుగులుగాక అన్నాడా? పక్షులు, ఎన్ని పక్షులు, ఎన్ని జాతుల పక్షులు, ఎన్ని రకాల జంతువులు నీ కళ్ళ ముందు. ఎన్ని గేదె, ఒక ఆవు, ఒక దూడ, ఒక గొర్రె, ఏంటంటే మన కళ్ళ ముందే ఇన్ని ఉంటే మరి అరణ్యాలలో జీవిస్తున్నటువంటి జీవరాశులు. దేవుడైన యెహోవా ఈ ప్రకృతిని కలిగించటానికి ఒక క్షణములో, ఒక గంటలో, ఒక రోజులో చేయబడింది కాదండి ప్రకృతి. కొన్ని యుగాలు వెచ్చించాడు ఆయన. ఎందుకంటే
భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆయన క్రియేట్ చేసిన వాడు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని, నీ కళ్ళ ముందు ఎన్నో రకరకాల పక్షులు ఎగురుతూ ఉంటాయి, రకరకాల జంతువులు ఉన్నాయి భూమి మీద. అవన్నీ ఎలా చేశాడండి దేవుడు? ఒక రోజులో చేశాడా? ఒక గంటలో చేశాడా? లేదు ప్రియులారా, సృష్టిని చేయడానికి దేవుడికి యుగాలు పట్టాయి. నిజంగా ఆయన గురించి ఇక మాట్లాడుతూ ఏమండి, ఎబ్రీ పత్రిక ఎలా కలిగాయో దేవుడు చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? నిర్మాణం అండి. మనం ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిర్మిస్తున్నామండి అంటాం, ఆ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది అండి అంటాం. అంటే ఏదైనా ఒక నిర్మాణం అనగానే ఏముండో చాలా పెద్ద పని, చాలా కష్టంతో కూడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? పోలవరం ప్రాజెక్ట్ అని ఎప్పుడో గత ప్రభుత్వాలలో ప్రారంభించారు. దాన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు చూడండి. ఆ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న కాలువ వచ్చి అందులో నీళ్లు కొన్ని భద్రపరచడానికి ఏం కడుతున్నారు అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ ను, పోలవరం ప్రాజెక్ట్ ను సంపూర్ణంగా ఈ రోజుకి నిర్మించలేకపోయింది, నిర్మాణం చేయలేకపోయింది. అలాంటిది దేవుడు ఏంటండి సముద్రాలను పెట్టాడు ఆయన. దానికి సరిహద్దు ఏమి? ఇసుక. సముద్రాలకు ఇసుక సరిహద్దు అయితే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని రాళ్ళు, ఎన్ని సిమెంట్లు, ఎంత శ్రమ. కొన్ని ప్రభుత్వాలు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆగట్లేదు పని, ఇంకా చేస్తూనే ఉండిపోయారంటే ఒక నిర్మాణం చేపట్టాలంటే చాలా పెద్ద పని, చాలా కష్టంతో కూడింది, చాలా రోజులు వెచ్చిస్తున్నాడు మనిషి రోజు. మరి దేవుడికి శ్రమ లేదంటారా? దేవునికి ఒకే రోజులో చేశాడంటారా దేవుడు? చెప్పండి పిల్లరా. ఆయన కూడా ఎన్నో సంవత్సరాలు ఇచ్చించాడు. దానిని విశ్వదినాలు అన్నారు. అవి కోట్ల సంవత్సరాలు. మానవ నేత్రాలతో, మానవుని జ్ఞానముతో లెక్కించలేని దినాలండి అవన్నీ కూడా. మనిషికి అర్థం కావాలి అని 6 దినాలు కష్టపడ్డాను ఆయన అని చెప్పాడు ఆయన. మనిషి అర్థం చేసుకోవాలని 6 రోజులు కష్టపడ్డాను. అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని యుగాలు తెలియదు. చూడండి 74వ కీర్తన 15-16 వచనాలు. 74వ కీర్తన 15-16 వచనాలు. బుగ్గలను నదులను పుట్టించాడు. నది పుట్టాలంటే చిన్న విషయం చెప్పండి. కర్ణాటకలో బాగుమండల అని ఒక ప్రాంతం ఉందండి. బాగుమండల అని అక్కడ వెళ్ళాం మేము పనికి. అక్కడ చిన్నగా ఒక చిన్న నల్లటగా చిన్న కొళాయి, పెద్ద ఫాస్ట్ కూడా రాదు, అది చిన్నగా ప్రారంభమవుతుంది. మనం ఈరోజు కావేరి నీళ్లు అంటారే కర్ణాటకలో, ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాం? దాని జన్మస్థలం, దాని యొక్క పుట్టుక ఆ బాగు మండలంలో ఎన్నో కొండలండి. ప్రకృతి అంతా చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది వెళ్తే ప్రియారా. ఆ నీరు తాగుతుంటే ఎన్ని గ్లాసులైనా, ఎన్ని చెంబులైనా తాగొచ్చు. నిజంగా ఉంటే ఆ ప్రాంతంలో ఉండాలని అనుకుంటాం మనం. బాగుమండల అక్కడే కావేరి నదికి జన్మస్థలం. అక్కడ వెళ్ళి చూసాం. నిజంగా ఆశ్చర్యమైపోయామండి. దేవుడు ప్రకృతిని ఇంత అద్భుతంగా చేశాడా? నదులను పుట్టించాడట. గంగా నది, యమునా నది, కృష్ణా నది, ఎన్ని నదులండి. భారతదేశంలో ఇన్ని నదులుంటే ప్రపంచంలో ఎన్ని నదులు? ఆ నదులన్నీ వెళ్ళాలి, సముద్రములో కలవాలి. ఎవరిది మైండ్, ఎవరి యొక్క జ్ఞానం? దేవాది దేవునిది. ఈ ప్రకృతిని కలిగించడానికి ఆయన మేధాశక్తి ఉపయోగించాడు. తన జ్ఞానం చేత ఈ విశ్వాన్ని కలిగించాడు దేవుడు. సామాన్యమైన పని కాదండి ఇది. ఈ ప్రకృతి పుట్టడానికి ఎంత కష్టపడ్డాడండి ఆయన, ఎంత ఆలోచించాడండి ఆయన. తన జ్ఞానం అంతా కూడా సంపూర్ణంగా ఉపయోగించి ఈ ప్రకృతిని చేశాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు? బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. పగలు ఎవరు కలిగించారు? పగలు ఈరోజు రాత్రి వెళ్ళి పడుకుంటావు. పగలు వస్తుందంటే ఎవరు కలిగేశారు చెప్పండి? పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించావు. ఏంటండి చిన్న పని ఇదేమైనా? మనిషి అనుకుంటే పగలు వస్తుందా? మనిషి అనుకుంటే రాత్రి వస్తుందా? ఈ పగలు రాత్రి రావడానికి ఎంత అద్భుతమైన శక్తుల ప్రభావం పనిచేస్తుందో తెలుసా ప్రియులారా?
తిరగాలి, భూమి తిరగాలి, 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 సూర్యుడు తిరగాలి. ఈ పంచభూతాలే సూర్య గోళములు, చంద్రగోళములు, పాలపుత నక్షత్రములు ఎన్నో తిరుగుతున్నాయి పిల్లరా. మనకు అర్థం కావట్లేదు, హాయిగా పని చేసుకుంటున్నాం, వచ్చి పడుకుంటున్నాం అంతే. ఈ ప్రకృతి రాత్రంతా కూడా కష్టపడి తిరిగితేనే తప్ప పగలు రాదు మనకు. అది తిరిగితేనే తప్ప ఈ రాత్రి రాదు మనకు. ఎవరు నిర్మించారట, ఎవరు కలగజేశారట? దేవుడే కలగజేశాడు. మనిషి రాత్రి అవగానే పడుకోనాలి, కష్టపడ్డాడు గనక పడుకోవాలి. ఆయన పగలు పని చేసుకోవాలి గనక పగలు రావాలి. ఎవరండి ఇంత ప్లాన్ చేసింది? దేవుడు కాదా? ఒక రోజున ఇవన్నీ చేసేస్తావా దేవుడు? యుగాలండి, సృష్టికి యుగాలు పట్టాయి. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 24వ వచనం ముగించుకుందాం ఇక. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం, యెహోవా ఈ కార్యములు అబ్బా ఎన్నెన్ని విధములుగా ఉన్నాయ్యా. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. చూడండి, ఆలోచించండి, ఎన్నెన్ని దేవుడు చేసిన కార్యాలు. ఈ ప్రకృతి ఆలోచిస్తేనే మైండ్ అంతా కూడా ఆశ్చర్యానికి గురైపోతుంది. ఏంటి దేవా, ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించావు నువ్వు ప్రకృతిలో. ఈ ప్రకృతిలోనే బంగారు ఉండాలి, ఈ ప్రకృతిలోనే వెండి ఉండాలి. ఎన్నో విధులను ఏమండి ఈ ప్రకృతిలో భూమిలోనే పెట్టేశాడు దేవుడు. ఈ భూమిని తవ్వితే నీళ్లు రావాలి, ఈ భూమిని తవ్వితే మన పెట్రోల్ రావాలి. ఇవన్నీ కూడా ఎవరిని నిర్మించింది? ఎవరిని చేసింది? ఆయన కార్యాలు ఎన్నెన్నండి. ఏమిటి, ఆ సూర్యుని వేడి డైరెక్ట్ గా రాకుండా మధ్యలో ఒక ఓజోన్ పొర ఎవరు నిర్మించారు చెప్పండి? దేవుడు. నాయన నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించావయ్యా, నిర్మాణం చేశావు. ఏంటండి పిల్లారా, తన జ్ఞానాన్ని ఉపయోగించాడట ఈ ప్రకృతిని చేయటానికి. తన ప్రజ్ఞ చేత, తన జ్ఞానము చేత ఈ ప్రకృతిలో ఏది నా పిల్లలకు లోటు ఉండకూడదని, ఈ ప్రకృతి ఏ మాత్రం డ్యామేజ్ కాకూడదని తన జ్ఞానాన్ని ఉపయోగించి ఈ సర్వ ప్రకృతిని కలిగించాడండి. ఒక రోజులో కాదండి, యుగాలు యుగాలు పట్టే ఆయనకు. ఎన్ని యుగాలని లెక్కించలేం ప్రియులారా. యుగాలలో ఉండే దేవుడు కొన్ని యుగాలను ప్రకృతి కొరకే కేటాయించాడు ఆయన. తన జీవితములో ఎన్ని యుగాలండి. ఆయన కలగజేసినటువంటి వాడిని మాట్లాడుతూ కింద అలాగే అదిగో అదే పై నుంచి అండి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో ఈ భూమి అంతా కూడా చూడండి, చక్కటి జీవరాశులు, చక్కటి సముద్రాలు, సముద్రంలో ఎన్నో చేపలలో ఎన్నో రకాల వేల చేపలు. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి జీవరాశులతో, ఈ ప్రకృతి ఫలాలతో, పళ్ళతో ఇన్ని రకాల పండ్లని మనిషి తినడానికి ఇవన్నీ తయారు. అందుకోసం ఆయన నేను విశ్రాంతిలో వెళ్ళిపోతాను రా 7వ రోజు అని చెప్పాడు. అంటే ఎంత కష్టం ఉంటే విశ్రాంతిలోకి వెళ్తాడు చెప్పండి. ఆయన ఎంత కష్టం ఉంటే ఇక ప్రకృతి చేయడానికే కొన్ని యుగాలు పడితే అందులో అపురూపమైన జన్మ, మానవ జన్మ. అందులో ప్రకృతి అన్నిటి జీవరాశులన్నిటికంటే గొప్పది మానవ జన్మ. ఎందుకంటే ఈ మనిషే రారాజుగా భూమి మీద ఏలాలి. ఈ ప్రకృతి యుగాలు యుగాలు కష్టపడి చేసింది ఎందుకు తెలుసా? ఒక మనిషి భూమి మీదకి రాబోతున్నాడు దేవుని కుమారుడుగా, దేవుని పోలికలతో. తన పిల్లలైన, తన గర్భాన్న పడినటువంటి ఆ పిల్లల కోసం ఈ ప్రకృతిని కలిగిస్తున్నాడు కనుక ఏమండి, ఈ ప్రకృతికి కొన్ని యుగాలు పడితే మనిషిని చేయటానికి ఎన్ని దినాలు పట్టిందో తెలుసు పిల్లారా? కొన్ని యుగాలండి. ఈ నిర్మాణములో, ప్రకృతిని చేసే ఈ సృష్టి నిర్మాణములో ఒక భాగమే మానవ శరీరం. మనిషి ధరించుకున్న మానవ శరీరము ఈ ప్రకృతిలో ఒక భాగం అండి. ఈ ప్రకృతిలో ఒక భాగం, పంచభూతాల సమ్మేళనంతో కూడుకున్నదే మన ఆత్మ కలిగి ఉన్నటువంటి నిలబడిన ఈ శరీరం. ఎలా కలిగింది చెప్పండి? మనందరికీ తెలుసు ఆదాము ఎలా పుట్టాడు. మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. నిర్మించాడట, మానవుని నిర్మించాడట. ఆదాము నిర్మాణం చేశాడు, నేల మంటితో బొమ్మను చేసి. ఈరోజు ఎందరో ఇవ్వండి మేధావులు బొమ్మలు తయారు చేసేవాళ్ళు. వాయిస్ రాసేవాడు చనిపోయాడు పిల్లరా. ఆయన చనిపోగానే ఆయన ఉంటే ఎంత ఉంటాడో చెప్పండి? ఒక 5 అడుగులు 6 అడుగులు అంతటి మహా ఎక్కువ, ఇంకా 7 అడుగులు లోపే అయినాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టారు చూడండి. ఎన్ని అడుగుల విగ్రహాలండి. వీధికి విగ్రహాలు, ఎన్టీ రామారావు విగ్రహాలు, అంబేద్కర్ గారి విగ్రహాలు, ఎందరో మహానుభావులు భారతదేశంలో పుట్టారు కదా, వాళ్ళందరి విగ్రహాలు తయారు చేశారు. ఏ విగ్రహమైనా ఎప్పుడైనా మాట్లాడిందో చెప్పండి?
ఏ విగ్రహమైన మాట్లాడిందా? రాజశేఖర రెడ్డి గారు బతికున్న దినాల్లో మాట్లాడాడు కదా, ప్రసంగించాడు కదా. మరి ఏ విగ్రహమైనా ఆయన కంటే ఎత్తుగా 10, 20, 30 అడుగులు చేసినటువంటి ఆ విగ్రహాలు ఏ రోజున మాట్లాడాయా? ఎందుకు చెప్పండి? మనిషి నిర్మించాడు కానీ దానికి జీవం పోయలేడు. ఆ దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అందులో జీవాత్మను కలిగి ప్రవేశపెట్టి ఏమంటే జీవింపజేశాడు. అది చిన్న విషయమో చెప్పండి? మరలా అలా కొత్తగా ఆదాముల వలె మరలా అవలు చేయకుండా మరి ఒక ప్రత్యేకమైన నిర్మాణం స్త్రీలు ఎలా ఉంటారు చెప్పండి? ప్రక్కటెముకలు తీశాడు, మళ్ళా స్త్రీని నిర్మించాడు. ఏంటండి ఆ నిర్మాణం? మనిషిని తయారు చేయడానికి కూడా ప్రియులారా ఎన్నో యుగాలు ఆలోచించాడు. ఎలా చేయాలో, ఎలా కలిగించాలో, ఎలా నిర్మించాలో. అబ్బా, మనిషి పుట్టు గురించి ఎన్నిసార్లు విన్నామండి మనము. అంటే ఈ ప్రకృతిని కలగడానికి కొన్ని యుగాలు వెచ్చించి దేవుడు సృష్టిస్తే అందులో మానవ నిర్మాణం కొరకు కూడా దేవుడు కొన్ని యుగాలు వెచ్చించాడు. 6 దినాలు కష్టపడి చేసింది ఎందుకు తెలుసా ప్రియులారా? మనందరికీ ఏవి అక్కరగా ఉన్నవో, ఏది అవసరమో అన్నిటిని ముందుగా ప్రకృతిలో ఒక మ్యాటర్ అంతా భద్రపరిచి పెట్టాడండి దేవుడు. అందుకోసమే ఏ నిర్మాణం చేపట్టినా మనకు ఇప్పుడు ఒక గంటలో, ఒక రోజులో అవ్వదు కదా ప్రియులారా. కొన్ని సంవత్సరాలు ఎలాగైతే ఒక ఇల్లు నిర్మిస్తామో, ఒక ప్రాజెక్టు సంవత్సరాల తరబడి ఎలాగైతే కడతారో, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిని కలిగించడానికి కూడా 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని యుగాలు పట్టాయి. ఇన్ని యుగాలని మనం చెప్పలేం ప్రియులారా. ఆయన యుగాలలో ఉండే దేవుడు ఆ యుగాలలో కొన్ని యుగాలను వెచ్చించి ఈ సర్వ ప్రపంచాన్ని కలిగించాడు, సర్వ సృష్టిని కలిగించాడు. ఇలాంటి అద్భుతమైన మానవ శరీరాన్ని ప్రకృతిని కలిగించిన తన కష్టాన్ని క్షణాలలో నాశనం చేసుకుంటాడు. ముఖ్య వాక్యోపదేశం ద్వారా మనం అనేక అద్భుతమైన సంగతులు మనం విందాం ప్రియులారా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు. నాకు ఇచ్చిన సమయంలో కొన్ని సంగతులు పరిచయ వాకులుగా తండ్రి మేము అందించాము. ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా తండ్రి సబ్జెక్టును పరిపూర్ణంగా మాకు నేర్పించండి. ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఏది అవసరమో, ఎలాంటి మాటల ద్వారా వాళ్ళ యొక్క ఆత్మలు రక్షింపబడతాయో నీ కుమారు నోట ఉంచి తండ్రి ప్రతి మాటను మాకు నేర్పించండి. ఎత్తుబడిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఫలించే భాగ్యాన్ని దయచేయండి. ఏర్పాటు చేసిన బదిలీహాలు సమస్తము తండ్రి కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతిఫలాన్ని దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు అనే అంశంపై చక్కటి వివరణ ఇచ్చిన రవీంద్ర గారికి సభ తరపున వందనం చెల్లిస్తున్నాను. దేవుడు పడిన కష్టమంతా తొలి పలుకులుగా మనకు వివరించాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇట్ ఈజ్ ఈజీ టు కూల్ డౌన్ బట్ నాట్ ఈజీ టు బిల్డ్ డౌన్. కూలగొట్టడం తేలిక, అది కాపురమైన భవనమైన అది ఏదైనా, కానీ నిలబెట్టడం చాలా కష్టం. దేవుడు పడిన కష్టాన్ని దేవుడు తాను ఎంతగానో మన కోసం ప్రేమించి మన కోసం కష్టపడిన దీని అంతటిని మనిషి ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, ఏ విధంగా బ్రతుకుతున్నాడు అనే విషయాన్ని మరి కొన్ని విషయాలు మనతో మాట్లాడిన రవీంద్ర గారికి మళ్ళీ ఒకసారి సభ తరపున వందనం చెల్లిస్తూ, ముఖ్య వాక్యోపదేశకులు మన మధ్య ఉన్నారు. ఆయన ద్వారా ఎన్నో మాటలు మనం వినాలని ఆశపడుతున్నాం. మరి అన్నగారు కూడా రాత్రి ప్రయాణమై వెళ్ళాలి కనుక దయచేసి తొందరగా మనము సమయాన్ని అప్పగిస్తాం. పాట పాడుచుటగా కానుకలు తీయటానికి దయచేసి యవనస్తులు సిద్ధంగా ఉండాలి. పదినిహాలు యూత్ వారు ఇలా పాట పాడాలి అనుకుంటే వాళ్ళు కానీ, వాళ్ళు లేకపోతే మరి సిబిటి కోజికి వారు ఓకే కానుకలు వద్దు అని చెబుతున్నారు. కానుకలు ఉండవు. ఒక పాట ఎవరైనా ప్రత్యేక పాట పాడవలసింది కోరుకుంటున్నాం. తొందరగా ఎవరైనా సిబిటి కోసికి వారు కానీ, బందేహాలు కానీ, ఆ తర్వాత మిగిలిన వారు ఎవరైనా వచ్చి ఒక పాట పాడవలసింది కోరుకుంటున్నాం. మలనాటి నుంచి వచ్చిన సహోదరులు పాట పాడిస్తారు. ఎవరు లేకపోతే తెరపై పాట వేస్తారు.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడవక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడవక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేమని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేమని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. చక్కటి పాట పాడ వినిపించిన సహోదరులకు సభ తరపున వందనములు. ఒకసారి అందరూ లేచి నిలబడితే మన ఏటీసీసీ ప్రెసిడెంట్ కోజిగి వారు సాంసన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందే కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకేదో కొద్దిగా మబ్బోగా కనబడుతుందండి. అక్కడక్కడ వికెట్లు పడిపోయే అవకాశం ఉన్నట్టుంది. అందుకే ఓకే, అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తారు సాంసన్ గారు. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకము కన్న తండ్రి, నీకు వందనలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవ. మరి ఇంతవరకు నా దేవ నీ కుమారుడు మరి రవీంద్ర నా తండ్రి, నీ మంచి మాటలు నా దేవ, నీ కష్టం గురించి నా తండ్రి మరి బయలుపరిచిన నా తండ్రి, ప్రతి మాట నా తండ్రి ఇన్న వాళ్ళంతా నా తండ్రి మర్చిపోకుండా నా తండ్రి మరి వాక్యం ప్రకారం నా తండ్రి పాటించే ప్రకారం దయచేయండి. మరి అన్న మాట్లాడుతున్నాగా నీ తోడుగా ఉండండి, కాపాడండి. మంచి నీ మాటలు నా తండ్రి అన్న నోటు ద్వారా నా తండ్రి మాకు అందరికీ కింద బాకి మన గురించి కాపాడమని మంచి అన్నకు నా దేవుడు మరి కావాల్సిన జ్ఞానాన్ని దయచండి. పరిశుద్ధాత్మ తోడుగా ఉండి నీ మాటలు నా తండ్రి బయలుపరిచే భాగ్యం దయచేసి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రార్థించిన సహోదరికి సహోదరులకు వందనములు. సృష్టికైతే యుగాలు, నాశనానికైతే క్షణాలు అనే చక్కటి అంశాన్ని మరి విలువైన సందేశంతో మన ముందు మన ఆత్మీయులు ఉన్నారు. గత ఆదివారం నుంచి మరి తీరిక లేకుండా దాదాపు 4-5 గ్రామాల్లో ఈరోజు ఈ విధంగా సువార్త సభలు జరుగుతూ ప్రతి స్థలంలో కూడా చక్కగా వింటున్న వారందరికీ అర్థమయ్యేలా, వారందరి ఆలోచనలోకి నెట్టివేసేలా అన్నగారు చక్కటి విషయాలు ప్రతి గ్రామంలో పంచుకుంటూ వచ్చాడు. నిర్ధారణ మంత్రికి ఆ గ్రామంలో కూడా సభ జరిగింది, చక్కటి విషయాలు అందించాడు. అయితే మొట్టమొదటిగా తండ్రికి వందనాలు. ఎందుకంటే మరి ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా క్షేమంగా మా మధ్యకు ఆరోగ్యంగా ఉంచిన తండ్రికి వందనం చెల్లిస్తూ మరి సృష్టికైతే యుగాలు, నాశనానికైతే క్షణాలు అనే చక్కటి మరి విషయం నుంచి, ఒక అంశం నుండి విలువైన సందేశాన్ని మాకు ఇవ్వవలసిందిగా అమలాపురం నుంచి వచ్చిన మా ఆత్మీయులు నరేషణ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం ఉందని మా తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి మళ్ళీ ఈ గ్రామంలో ఈరోజు మీ మాటలు నేర్చుకోవడానికి మా అందరికీ మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ మాటల కోసం ఆసక్తిగా ఉంచి కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకుని మా జీవితాలకు అవసరమైన మీ విలువైన మాటలు మాకు వినిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మాటలు నేర్చుకోవడానికి ఆసక్తిగా చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహోదరులకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తాం. సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు. ఇంతవరకు కొన్ని మంచి మాటలు మనం విన్నాం. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ఈ పాఠాన్ని వినవలసిందిగా మీ అందరినీ కోరుతూ, సృష్టికి యుగాలు అంటే, సృష్టి అంటే దేన్నైనా తయారు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది, నాశనం చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఒక వృక్షం కొమ్మలతో పెద్దగా ఎదగాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అదే వృక్షాన్ని నాశనం చేయాలంటే, కోల్చాలంటే ఒక గంట పని. ఒక మిషన్తో దాన్ని కూల్చేయగలం. అలా ఒక ఇంటిని నిర్మించాలంటే సుమారుగా ఒక 3 నెలలు పడుతుంది ఒక బిల్డింగ్. దాన్ని కోల్చాలంటే ఒక పూట చాలు.
ప్రొక్లైన్ సహాయంతో ఒక పూటలో కూల్చేయచ్చు. అలాగే కొన్ని రకాల వస్తువులు అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా కోపంతో కొన్ని పగలగొడుతుంటాం మనం. ఒక ఫోన్ ఉందనుకోండి, అది తయారు చేయడానికి, మనం కొనుక్కోవడానికి, మన దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది. కానీ కోపం వచ్చిందనుకోండి, ఒక్క నిమిషంలో బ్యాటరీ ఒక పక్కకి సరే అప్పుడప్పుడు జరుగుతాయి కదా, ఇంక చూడటానికి ఏముండదు. మా ఇంటి అప్పుడప్పుడు టీవీ పగలగొట్టాడు, ఏదో గొడవ వచ్చి టీవీని నేలకేసి కొట్టాడు అంతే. ఒక టీవీని తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. సున్నితమైన వస్తువులు ఉంటాయి లోపల. అంటే ఏదైనా తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, నాశనం చేయడానికి చాలా తక్కువ. మనందరికీ భోజనాలు ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ భోజనాలు తయారు చేయడానికి ఎంత టైం పట్టుంటుంది? మధ్యాహ్నం నుంచి మొదలెట్టుంటారు. అవునా? రైస్ చేయడానికి, కూరలు చేయడానికి, అవన్నీ ఏర్పాటు చేయడానికి ఎంతసేపట్లో కంప్లీట్ చేసేస్తాం మనం? అంతేనా? ఒక బిర్యానీ వండుకున్నాం అనుకోండి, స్పెషల్ కదని రోజు వంట కంటే ఒక 2 గంటల ముందు స్టార్ట్ చేస్తారు. 2-3 గంటలు టైం పడుతుంది. అవునా? రకరకాల మసాలాలు వేసి, చికెన్ తెచ్చి లేదా మటన్ తెచ్చి, దానికి సంబంధించిన స్పెషల్ రైస్ తెచ్చి, ఇవన్నీ 3 గంటల సేపు కష్టపడి వండితే ప్లేట్లో పెట్టినప్పుడు ఎంతసేపు అంటాం? 5 నిమిషాల్లో ఖాళీ. లేదు 3 గంటలు ఉండారు కాబట్టి 3 గంటలు తిందాం అనుకుంటారా? అంటే ఏదైనా ఆలోచించండి, తయారు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది, నాశనం చేయడానికి చాలా తక్కువ కాలంలో నాశనం చేసేయచ్చు. మొదటి ప్రసంగంలో మనం విన్నట్టుగా మనం అనుభవిస్తున్న ఈ విశ్వం, దీన్ని కూడా దేవుడు మనం పుట్టక ముందే తయారు చేసి ఉంచాడు మనందరి కోసం. ఈ పంచభూతాలు అవి తయారు చేయడానికి బైబిల్లో 6 దినాలు పట్టిందన్నాడు. ఎన్ని రోజులు? 6 దినాలంటే ఇందాక చెప్పినట్టుగా మన దినాలు కాదు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అది మనకు ఒక రోజు. భూమి పక్కన మరొక గ్రహం ఉంది, బుధుడు. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. అది కూడా తిరుగుతుంది. అది తిరగడానికి 24 గంటలు పట్టదు. ఒక 15 గంటలు, సుమారుగా 18 గంటలు. దాని సైజు వేరు, దాని కాలం వేరు. అలాగే భూమికి తర్వాత ఉన్న గ్రహాలు అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. సంవత్సరానికి 360 రోజులు కాదు, 500 రోజులు ఉంటాయి. అంటే మనం సూర్య కుటుంబంలో ఒక 3వ గ్రహంలో ఉన్నాం. ఎలాంటి సూర్య కుటుంబాలు చాలా ఉన్నాయి, ఎలాంటి సూర్య కుటుంబాలు కలిగిన నక్షత్ర మండలాలు చాలా ఉన్నాయి, ఎలాంటి నక్షత్ర మండలాలు కలిగిన గెలాక్సీలు అంటారు వాటిని, అవి చాలా ఉన్నాయి. ఎలాంటి గెలాక్సీలన్నీ కలిపి క్లస్టర్స్ అంటారు, అవి చాలా ఉన్నాయి. ఇలా అనుకుంటూ పోతే ఈ విశ్వం మనం ఊహించినంత చిన్నది కాదు. ఎంత పెద్దదో 6 దినాలంటే ఏంటో మనకు అర్థం అవడానికి స్క్రీన్ మీద మీకు ఈ విశ్వాన్ని ఒకసారి చూపిస్తాను. జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే అందరం చదువుకోలేదు కాబట్టి కొన్ని విషయాలు చూస్తే ఈజీగా అర్థమవుతాయి. ఒకసారి మీకు తెర మీద చూపిస్తాడు చూడండి. ఒక అమ్మాయి భూమి మీద ఒక గ్రౌండ్లో పడుకుంది. ఒకసారి ఆప్ చేయండి, మళ్ళీ మొదటి నుంచి పెట్టండి. ఏమన్నా ఒక ఊరిలో ఒక ఖాళీ ప్రదేశంలో ఒక అమ్మాయి పడుకుంది. అక్కడ నుంచి కెమెరా తీసుకెళ్లి విశ్వం ఎంత ఉందో మనకు చూపిస్తున్నాడు చూడండి. ఆవిడున్న ఊరు దాకా మనం పైకి వెళ్తున్నామట. మొత్తం మీద భూమిని దాటి
చంద్రుడి దగ్గరకు వచ్చాం. గ్రహాలు వచ్చాయి ఇప్పుడు మనతో పాటు ఉన్న గ్రహాలు. ఇవన్నీ ఇప్పుడు సూర్యుడి దగ్గరకు వచ్చాం. అలాంటి సూర్యులు చాలా ఉన్నాయి ఆకాశంలో. అనేక నక్షత్ర మండలాలు, అనేక కోటాను కోట్ల నక్షత్ర మండలాలతో కూడిన ఈ విశ్వం మళ్ళీ అనుకొస్తుంది. ఓకే, ఆప్ చెప్పారు. అంటే మనం ఉన్న విశ్వం ఎంత ఉందో ఒక అవగాహన కోసం చూపించేది అది. మనకేమో మన ఊర్లు, మన చుట్టుపక్కల ఉన్న కొండలే తెలిసి తప్ప విశ్వం అనంతం. ఆ విశ్వం అంతా కూడా తిరుగుతుంది. మన భూమి ఎలాగైతే తిరుగుతుందో టోటలీ ఇప్పుడు చూసిన విశ్వం అంతా తిరుగుతుంది. అలా తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడితే మన భాషలో కోట్ల సంవత్సరాలు అన్నమాట. అలాంటి రోజు చెప్తున్నాడు 6 దినాలని. అంటే ఒక దినం అంటే కోటాను కోట్ల సంవత్సరాలు. అలాంటి కోటాను కోట్ల సంవత్సరాలతో కూడిన దినాలు 6 దినాలని చెప్పాడు బైబిల్లో. ఈ విశ్వాన్ని కలిగించడానికి, ఈ విశ్వాన్ని కలిగించడానికి కోట్ల సంవత్సరాలు పడితే, ఈ భూమిని, ఈ నక్షత్రాలని, మనం అనిపిస్తున్న ఈ ప్రకృతిని కలిగించడానికి కోటాను కోట్ల సంవత్సరాలు పడితే, చేయడానికే కోట్ల సంవత్సరాలు పడితే చేసిన ఆయన వయసు ఎంత ఉంటుంది? అంతేనా? చిన్నదైతే కదా. ఇప్పుడు కోటాను కోట్ల సంవత్సరాలు ఇది చేయడానికే పడితే ఆయన వయసు ఎంత? ఆయన అంటే ఎవరు? దేవుడు. అంటే ఇంకా ఆయన వయసు మనం లెక్కలు కట్టలేము, అవునా? అంటే దేవుడు అంటే కోటాను కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవాడని అర్థం దీన్ని బట్టి. కానీ మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? మన కళ్ళ ముందు పుట్టిన ఒకరిని దేవుడు అంటారు, అవునా? మన కళ్ళ ముందు తిరుగుతున్న ఒక కుక్కని దేవుడు అంటారు. అసలు ఆ విశ్వం ఏంటి, దాన్ని కలిగించడానికి పట్టిన సంవత్సరాలు ఎన్ని, నువ్వు ఎవరిని దేవుడు అంటున్నావు? మనమే చేసేసుకుంటాం, గొడవ లేదని. దేవుడు ఎవరు చేసేసుకుంటారు? దేవుడు అంటే మనం అనుభవిస్తున్న ఈ విశ్వాన్ని అంతటినీ కలిగించిన వాడు అంటే. నువ్వు నేను కలిగించిన వాడు దేవుడు అవడు, దీన్ని కలిగించిన వాడు దేవుడు అవుతాడు. మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది టీవీ 9లో. ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒక అతను. మధ్యలో వర్షం వచ్చింది, ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుకుంటే ఒక పిచ్చోడు అంటే తెలుసు కదా, బుర్రలో సరిగా పనిచేయని వాడు, బట్టలు సరిగా లేకుండా రోడ్లు అంటే తిరిగేవాడు. ఈ ఫోన్ మాట్లాడుతున్న అతన్ని వెనక నుంచి దన్నాడు వచ్చి. పిచ్చోడు ఏం చేస్తాడో తెలియదు కదా దానికి. ఇతను బురదలు అడిపోయాడు, అందులో వర్షం కదా, డ్రెస్ అంతా పాడైంది. ఎక్కడికి వెళ్తున్నాడు? ఉద్యోగానికి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. మరలా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చి స్నానం చేసి వస్తే టైం సరిపోదని అలాగే వెళ్ళిపోయాడు బురదతో. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేసి అతను అందరినీ చూశాడు, ఇతన్ని చూశాడు. అందరూ నీట్గా వచ్చాడు, ఇతను బురదతో వచ్చాడు. ఏంటంటే అంటే ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇతనికి. బురదను కూడా లెక్క చేయకుండా, సిగ్గుపడకుండా వచ్చాడంటే ఇతనికి చాలా అవసరం, కాబట్టి ఇతనికే ఇద్దాం, మంచిగా చేసుకుంటాడని అందరినీ రిజెక్ట్ చేసి ఇతన్ని ఓకే చేశాడు. ఇప్పుడు ఇతను ఏమనుకోవాలి? ఓన్లీ దేవుడి దయ వల్ల మంచి ఉద్యోగం అనుకోవాలా? అందరికీ మానేసి నాకెందుకు ఉద్యోగం ఇచ్చాడు?
అసలు దేన్ని చూసిచ్చాడు? ఈ బురద చూసిచ్చాడు. బురద నాకెలా అయింది? అక్కడ ఒక ఆయన తన్నాడు. అతను తన్నితే నాకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అతను తన్నితే ఏమొస్తుంది? ఎక్కడున్నాడో వెతికాడు, కనిపించాడు ఒక చోట, దండేశాడు, దండం పెట్టాడు. ఈ లోపల పక్కన ఉన్న వాళ్ళందరూ చూశారు. ఏంటి అతను పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఇతనేమో కొంచెం మంచిగా ఉన్నాడు, అతనికి దండం పెడుతున్నాడేంటి? ఏదో వేడి సంగతి అనగానే, ఈయన పిచ్చోడు కాదండి, ఈయన తన్నుతుంటే ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడి నుంచి తన్నించుకోవడం మొదలెట్టారండి ఆయన. తన్నుడు బావా అని పెట్టారు. ఒక ఆవిడకి మెల్ల నొప్పి అంటే మెల్ల మీద తన్నించుకుంటాడు. అందులోకి ఇంకా అస్తమాన తన్నం అంటే ఏంటో చిరాకు వచ్చి గట్టిగా తన్నేసాడు. అంటే అతన్ని ఏం చేసేసారు? ఇంతకీ దేవుడు చేసేసారు. మన కళ్ళ ముందు బుర్ర సరిగా పని చేయనొకడిని దేవుడు చేశారంటే అర్థం కాలేదు ఎవరో దేవుడు అన్నారు. ఈ సృష్టిని చేయడానికి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడన్నారు. అలా అంచనా. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే సూర్యుడు ఉంటే ఆ సూర్యుడిని చేసినోడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండాలి? అంతేనా? నీ కళ్ళ ముందు కనబడి ఒక మనిషిని నువ్వు దేవుడు అంటే మరి అది సృష్టి కోసం ఆలోచించాలి కదా. అంటే ఈరోజు ప్రపంచానికి దేవుడు అంటే ఎవరో, ఎవరిని దేవుడు అనాలో అర్థం కాలేదండి. ఎవరన్నా పడితే వాళ్ళని దేవుడు అనేయడమే. అందుకే ఈ విశ్వాన్ని ఆలోచించాలి ఫస్ట్. ఈ విశ్వం మన అనుభవిస్తున్న ఈ ప్రకృతి, ఇది కలగటానికి యుగాలు, యుగం అంటే 1000 సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు పట్టింది ఈ ప్రకృతిని కలిగించడానికి. ఈ ప్రకృతి ఎవరి కోసం కలిగించాడు? ఇంతకీ ఎవరి కోసం అమ్మా? మన కోసం. అవునా? మనుషులుగా మన కోసం. ఈ ప్రకృతి అంతా మన కోసమే. చేపలు మన కోసం, అవునా? పక్షులు మన కోసం, ఆహారం మన కోసం, ఇవన్నీ మన కోసమే బ్రతుకుతున్నాయి. మనల్ని పుట్టించడానికి ఇవన్నీ చేశాడంటే ముందు మనల్ని పుట్టించాలనుకున్నాడు. ఫస్ట్ అయినా పుట్టిద్దామని అనుకుని అప్పుడే ప్రకృతిని మొదలుపెట్టాడు. ఎపిసిఎల్కి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనం. ఎపిసిఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా యేసుక్రీస్తుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనల్ని పిల్లలుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునే ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే మనల్ని ఆయన కోరుకున్నాడంట. దేనికి ముందే? ఈ విశ్వాన్ని కలిగించడానికి పునాది బేస్మెంట్ వేయకముందే నేను ఇప్పుడు కొంతమందిని పుట్టించబోతున్నాను. వాళ్ళని పుట్టించి వాళ్ళు చక్కగా నా ముందు బతకాలంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఏర్పాట్లు చేయాలని అప్పుడు నేను పునాదేసి మొదలెట్టాడు. అలా పునాదేసి మొదలెట్టడానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మనిషి 6వ దినమున మనిషిని దించాడు భూమి మీదకి. అంటే మనము ఈ భూమి మీద పుట్టాలని కోట్ల సంవత్సరాల క్రితం నుంచే దేవుడు ప్లాన్ చేసుకుని ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. 9వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తుకు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే యేసుక్రీస్తు వారు యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోవడానికి ముందు ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింట?
యుగములు అయిపోయాయంట ఇప్పటికే. మనమంతా కూడా ఈ భూమి మీద పుట్టాం. ఇప్పుడు మనమంతా ఎవరి నుంచి పుట్టాం? ఇప్పుడు మనంతా ఎవరి నుంచి వచ్చాం? మన తల్లి గర్భాల నుంచి వచ్చావునా, మన తల్లిదండ్రుల నుంచి. వారు ఎవరి గర్భాల నుంచి వచ్చారు? వారి తల్లిదండ్రులు. అలాగే చివరికి వెళ్ళిపోయామనుకోండి, ఆది మానవులు. అవునా? ఆదాము అవ్వ. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట రాశాడు. చూద్దాం చూడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఆరిన నేల మీద మనుషులు కాపురం ఉండుటకు ఆయన దేవుడు యొక్కని నుండి ఒకరి నుంచే జాతి మనుషులను అందరినీ పుట్టించాడట. ఆ ఒకడెవరు? ఆ ఆదాము పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అక్కడి నుంచి మన కోసం చూస్తున్నాడంట. ఇదిగో పలానా అతను పలానా ఊర్లో పలానా ఆయన రావాలి, అతన్ని నేను చూడాలి. 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటారు. బయటకు వచ్చినప్పుడు ఆడపిల్ల మగపిల్లోడా ఏ రంగు ఉంటుంది, ఎలా ఉంటాడు, నా పోలికలు ఉంటాయని ఆశగా చూస్తుంటారు 9 నెలలకి. కానీ దేవుడు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూసి ఆదాము ద్వారా మరలా వేల సంవత్సరాలు అయిపోయి ఈ టైంలో ఇక్కడ ఉన్న మనం కానీ 850 కోట్ల మంది ఆరణ్య నేల మీద ఉన్న జనం కానీ ఈ రోజు మనం ఈ భూమి మీద ఇలా బ్రతకడానికి దేవుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? కోట్ల సంవత్సరానికి ఎదురు చూస్తున్నాడు. అంటే మనల్ని చేయడానికి, ఈ సృష్టిని చేయడానికి ఆయన పట్టిన కాలం ఎంత? యుగ యుగాలు. అదేనా? ఏమంటే ఎక్కడి వరకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందని అనుకుంటున్నాను. మనం పుట్టడానికి, ఈ ప్రకృతి పుట్టడానికి దేవునికి పట్టిన కాలం ఎంత? కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు అన్న. అందుకే సృష్టికి, మనల్ని సృష్టించడానికైనా దేవుడు సృష్టించడానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూసి నువ్వు వస్తావు నేను వస్తానని చూసిన ఆయనకి ఎందుకు ఎదురు చూసి ఉంటాడంటారు? ఏదో ఉంటుంది కదా ప్లాను. పుట్టిన వెంటనే నేను పెట్టిన ఈ ప్రకృతి అంతా, నేను ఏర్పాటు చేసిన ఈ పువ్వులు, ఈ కాయలు, పళ్ళు, ఈ ఆహార పదార్థాలు, ఈ ప్రకృతి అంత అందం, ఇవన్నీ చూసి ఇవన్నీ నా కోసం పెట్టింది ఎవరు అని నువ్వు వెతుకుతావని, ఆ మహానుభావుడు ఆ తండ్రి ఎవరు, నాకు చేసిన ఆయన ఎవరు అని ప్రతి మనిషి ఆయన కోసం ఆలోచిస్తాడని ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేసి మన కోసం చూశాడండి. మనం వచ్చి భూమి మీద పుట్టాం. పుట్టిన వెంటనే ఊహ తెలిసిన తర్వాత ఇంతకీ ఇవన్నీ నా కోసం నేను పుట్టకముందే ఏర్పాటు చేసిన ఆయన ఎవరు అని ఎవరన్నా వెతుకుతారా? ఉద్యోగాలు వెతుకుతాం, భార్యను వెతుకుతాం, అవునా? ఇల్లు కోసం వెతుకుతాం, అప్పులు వెతుకుతాం, కొంతమంది ముందు ఎక్కడ ఉంది వెతుకుతారు. జీవితం అంతా ఏం వెతుకులాట మనంతా? అప్పులు, మందులు, అవునా? ఉద్యోగాలు, భార్యలు, ఇంకేవేవో. దేవుడు ఇంతకీ ఇదంతా నాకు సెట్ చేసిన ఈ దేవుడు ఎవరని వెతుకుతారా? వెతకకపోగా ఎలా మారిపోయారంటే అసలు దేవుడే లేడు అంట. అవునా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత వచ్చి ఏమంటాడు? కోట్ల సంవత్సరాల ముందు ప్రకృతిని ఏర్పాటు చేసేసి నువ్వు నడవడానికి నేల, పీల్చుకోవడానికి ఆక్సిజను, తినడానికి తిండి, వెలుగు కావాలని సూర్యుడు, ఇవన్నీ నీకు ముందే సెట్ చేసి పెడితే మరలా నువ్వు రావడానికి వేల సంవత్సరాలు ఎదురు చూస్తే నువ్వు భూమి మీద అడుగు పెట్టి దేవుడు లేడు ఏమి లేడు అన్నాడంతే. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది ఈ మాట నువ్వు అనిపించు. నువ్వు మాట అంటే నేను పడ్డానుక అంటారా లేదా? దేవుడు లేడు అనే వాళ్ళు ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. మరి ఎలా వచ్చింది దేవుడు లేకపోతే? దానికి అదే వచ్చింది, ఇంకా గొడవ లేదు. అవునా? ఎలా వచ్చిందంట? దానికి అదే. ఊరే నువ్వు ఉన్న ఈ భూమి శూన్యంలో వేలాడుతున్నా కదా, అంతే, దానికి అదే వేలాడుతుంది అంతే. ఎవరో లేరు, దానికి అదే వేలాడుతుంది. అయితే నీకు ఒక నిమ్మకాయ ఇస్తాను, నువ్వు ఉన్నావు కదా, నువ్వే వేలాడితే ఏ ఆధారం లేకుండా ఎవరన్నా చేయగలరా? భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా ఏ ఆధారం లేకుండా ఒక నిమ్మకాయని ఎంతే ఉంటుంది, అవునా, వేలాడదీయగలడా? నువ్వు పోనీ ఎవరో లేకుండా కదా, నువ్వు ఉన్నావు కదా, నువ్వే చేయపోని వేలాడితే ఎలాగా?
నువ్వు ఉండే శూన్యంలో ఒక నిమ్మకాయని వేలాడదీయలేవు. ఈ సముద్రాలు, ఈ కొండలు ఇవన్నీ కలిసి 850 కోట్ల మంది మనుషులు కలిసి ఇవంతా శూన్యం వేలాడుతుంటే ఎవడో లేదనడానికి అసలు ఎంత ఆశ్చర్యం చెప్పండి, ఎంత విచిత్రకరమైన మాట. శూన్యంలో వేలాడటమే కాదు, దాని మీద మళ్ళీ సముద్రాలు, అవునా, గాల్లో ఉన్న ఈ భూమి మీద ఈ బాల్ లాంటి బాల్, ఈ భూమి మీద మళ్ళీ సముద్రాలు, కొండలు ఇవన్నీ శూన్యంలో వేలాడుతుంటే ఎవడో లేదంటే అసలు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11 వచనం. బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయం 11 వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవారు ఎవరో లేరట. మనిషి ఏమనుకోవట్లేదంట, నన్ను సృజించిన వాడు ఎవరు, ఇంతకీ ప్రకృతిని కలిగించిన వాడు ఎవరు, నేను రాకుండా నేను నడవడానికి నేలను పెట్టింది ఎవరు అని ఎవరు ఆలోచించట్లేదంట. అందులోకి నీకు మరలా మనిషి అనగానే ముందే చెప్పాడండి, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నీకు మరలా. వాటికి పాపం అంత బుద్ధి ఉండదు. ఆకాశ పక్షుల కంటే, మిగతా జీవరాశుల కంటే ఎక్కువ తెలివి ఉందా మనిషికి? లేదా? మనకే కదండి ఫోన్లు. ఏ కుక్కకైనా గేదెకైనా ఫోన్ ఉందా? ఏ ఉండదు. మనకే కదండి బట్టలు, రకరకాల బట్టలు, అవునా, టైట్ ప్యాంట్లు, చిరిగిపోయిన బట్టలు, వలసారి అంటారు, నెత్తసారి, ఇవన్నీ ఎవరికి? కుక్కలకి ఏమైనా బట్టలు ఉన్నాయా? గేదెలకి ఏమైనా ఉన్నాయా? మొన్న ఎవడో గేదెకేసాడు జీన్స్ ప్యాంట్, అది చూడటాకే పోలేదు, చెల్లెడుతుందని చిన్న దూడకి. మనమే ఫ్లైట్లో వెళ్తాం, అవునా, ఏసీ రూములో మనమే ఉంటాం, ఫ్యాన్లు మనకే ఎండాకాలంలో, చలుస్తే రొగ్గులు, అవునా. ఈ సదుపాయాలన్నీ మనకేంటి పాపం. ఏ జంతువుకి ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, ఇల్లులు ఉండవు, మనకే కటింగ్లు, అవునా. మన కటింగ్లు ఎలా ఉంటాయి? ఇంతకు ముందు అయితే ఇంత బొట్టలాగా ఉండేది పాత సినిమాల్లో, ఇప్పుడు బొట్టలు అయిపోయాయి. ఇప్పుడు ఎంత ఉంటున్నాయి అంతే. ఈ పక్క ఉండదు, ఈ పక్క ఉండదు. ఎవరైనా ఉంటే బాధపడకండి, పొంగు పెడుతుంటాడు, అలా కొడుకో పెడుతుంటాడు. ఆడవాళ్ళు అయితే చిన్న చిన్న కప్పు పెట్టుకుంటారు, దాన్ని రకరకాలుగా తిప్పుతుంటారు. మొన్న మీటింగ్కి వెళ్తే ఒక అబ్బాయి వచ్చి పాట పాడాడు. నేను వెనక కూర్చున్నాను, ఇక్కడ ముందు పాడాడు. వెనకాలం చూస్తే గుండు చేయించుకున్నాడేమో అనుకున్నాడు. ఏమీ లేదు. లాస్ట్లో వందనాలు అన్నాడు. ఎంతకని ఎదరెంత ఉంది. ఊరి నాయన ఇదేం గట్టిగా బాబు. ఒకడేమో ఇక్కడ ఎట్టాడు మేషాలు 2 అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ 2 మేషాలు పెట్టాడు. ఇలా ఇది అలా ఉందో అలా. ఏమంటే ఎన్ని రకరకాల స్టైల్ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి? మనకే కదా. ఏది అనుభవించాలన్నా మనమే, ఏది ఎక్కడికి తిరగాలన్నా మనమే, ఎక్కడికి ఎగరాలన్నా మనమే, సినిమాలు చూడాలన్నా, ఫోన్లు వాడాలన్నా, నెట్లు వాడాలన్నా అన్ని మనమే. అనుభవించు రాజు అన్నట్టు ఉందో మనం పరిస్థితి. ఏ జంతువులకి ఉన్నాయి. ఒక దూడ తప్పిపోయింది అనుకోండి, ఈ దూడ వీడియో కాల్ చేసి ఎక్కడున్నా తల్లి అంటారా? మనం మనిషి తప్పిపోతే ఫోన్లు, అవునా. దూడలకి ఏమి లేవు, పాప మాటే లేదు, అవునా. మనకి ఎన్నో జోకులు, కామెడీ, నవ్వుకుంటా చక్కగా. ఏ జంతువులు ఏమి నవ్వుతాయో? నాకు ఒక్క నవ్విందని అంటారు ఎప్పుడైనా? ఇట్లా సౌకర్యాలు మనకు పెట్టి ఇంత విలాసాలుగా మనల్ని పుట్టించి చక్కగా అన్నీ ఇస్తుంటే ఆయన ఎవరో కూడా మనిషి ఆలోచించట్లేదంటే, ఇవన్నీ పెట్టి ఎన్ని సంవత్సరాలు నీ కోసం ఎదురు చూసినందుక. ఇంకేమంటారంటే ఆయన కోసం, ఒకవేళ ఆయన గనక మనల్ని లేపేయాలనుకున్నాడు అనుకోండి, మనల్ని పుట్టించడానికే, మనల్ని భూమి మీద రప్పించడానికి 1000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు పట్టింది. మనల్ని లేపడానికి ఎంత టైం పడుతుంది? ఎంతమ్మా? అదే పెట్టాం, ఒక్క క్షణం. ఎందుకంటే నేను 60 సంవత్సరాలు బతుకుతున్నానండి. నేను చావాలంటే సుమారుగా 60 సంవత్సరాలు చంపాలని అంటారా? 6 సెకండ్లు చాలు. అవునా. మనం మనిషే ఇంకో మనిషిని చంపడానికి ఈజీ. దేవుడు మనల్ని చంపాలంటే
క్షణం ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఒక యాంకరు ఉదయాన్నే జాగింగ్ చేస్తుంది, యాంకర్ రోడ్డు పక్కన వెళ్తుంది. హఠాత్తుగా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. కొబ్బరి చెట్టు ఉండదున్నట్టుగా మెలిగిపోయిందండి. హృదయాన్ని కలిసివేసే దారుణమైన సంఘటన. మార్నింగ్ వాక్ కి వెళ్తున్న ఒక మహిళపై కొబ్బరి చెట్టు పడి మృతి చెందిన పెను విషాదమైన సంఘటన ముంబైలో జరిగింది. వివరాలకు వెళ్తే 57 సంవత్సరాలు మార్నింగ్ వాక్ కోసం పార్క్ వెళ్ళింది. అదే సమయంలో అక్కడ ఒక కొబ్బరి చెట్టు వెళ్ళిపోతున్నాయి. కడూరు ఎప్పపోట్లో అయిపోయినారు. క్షణం అలా వెళ్తుందంటే దడేలు పడిపోయిందండి. ఇంకేం లేదు, ఇంకేమీ ఉపయోగం ఉండదు. చూసారా, తిరగటానికి అవకాశం ఉండదు. అప్పుడు వస్తుంటాడు ములుక్కుంటూ కర్రట్టుకుని. ఎక్కడికి? ఇంకెందుకు పనికిరాడు కదా, కొద్ది రోజుల్లో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వస్తాడు. మరి ఇంతకు ముందంతా దేవుడి మాటలు చెప్పడానికైతే కొట్టడం. ఇంతకుముందు ఉన్నారు కదా, మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, న్యూస్ల్లో. చర్చిలు కూలగొట్టే వాళ్ళు ఉన్నారు. తాడిపత్రులో నిన్నే జరిగిందట. చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే గందరగోళం చేశారు. అంటే ఎక్కడ చూసిన ఇదే, దేవుడు మాకొద్దు, దేవుడు బాబో చిరాకు, దేవుడు సోది. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవుని భక్తుల. ఏదో కూర్చోవాలని వచ్చి కొంతమంది కూర్చుంటారు, మొహం ఆటంతో వచ్చి కొంతమంది కూర్చుంటారు, లోపల వెటకారంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? చర్చి ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ నేను నమ్మను. మా మంచి కేడీలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ తెలుసు కదా మీకు, మీటింగ్ పెట్టేవాడు ఎలక్షన్కి ముందు. 20,000 మంది 30,000 మంది వచ్చారు. ఏమనుకున్నాడు పాపం, వీళ్ళంతా నా ఓటర్లే, బంపర్ మెజార్టీతో వచ్చేద్దాం అనుకున్నాడు. అంటే అతనే గెలవలేదు 2 చోట్ల. ఎందుకు అనుకుంటున్నారు? వచ్చిన వాళ్ళందరూ అతని కోసం రారు, అది తెలియదు అతనికి. అవునా? ఎందుకు వస్తారు? ఇతను యాక్టర్ కదా, ఇప్పుడు చూడలేదు, మా ఊరు వచ్చాడు చూద్దామని కొంతమంది వస్తారు. చూద్దామని వచ్చిన అందరూ మా వాళ్ళు అనుకోకూడదు. కొంతమంది ఎందుకు వస్తారు? ఇతనికి ఎంత జనం వస్తాడో చూద్దామని ఇంకో పార్టీ కూడా వస్తాడు కదా. లేదా మా ఊళ్ళో ఎవరైనా వచ్చారని చూడటానికి వస్తారు కొంతమంది. మరి కొంతమంది ఎందుకు వస్తారు? ఇంత జనం ఉన్నారు కదా, వీళ్ళకి దాహం వేస్తుంటది, మధ్య మధ్యలో టీలు తాగుతారు కాబట్టి వాటర్ ప్యాకెట్లు పెట్టుకుని కొంతమంది వస్తారు అమ్ముకోవడానికి. టీ పెట్టుకుని కొంతమంది వస్తారు. వాళ్ళందరూ ఓటర్లు కాదు. మరి కొంతమంది ఎందుకు వస్తారు? ఇన్ని వేల మంది ఇక్కడ తిరుగుతున్నట్టు ఎవడ పర్సన్ కింద పడకపోద్దా, ఎవడ ఫోన్ అన్నా జారిపోవద్దా అని కొంతమంది వస్తారు. ఎంతమందిలో ఎవరి జేబులో చేరుతానో ఎవరికి తెలుసు అని 5 కొట్టడానికి కొంతమంది వస్తారు. కొంతమంది జనాలు తీసుకొచ్చిన ఆటో వాళ్ళు వస్తారు. అవునా? వీళ్ళందరూ మనోళ్ళు కాదు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులే కాదు. చూద్దాం ఏం చెప్తాడు. ఎవడొస్తున్నాడంట. ఇంత ఇలాంటి భయంకరమైన మనస్తత్వాలతో ఇలాంటి మనుషులు ఉన్నా కూడా దేవుడి మీద ఎదురు తిరిగిపోతున్నా, దేవుడు వద్దంటున్నా, దేవుడు నమ్మనంటున్నా, ఆయన మాటలు మాకు చిరాకంటున్నా, చెబుతున్నా, అసహించుకుంటున్నా, అయినా సరే ఎందుకు ఇంకా నిన్ను బతికుంచాడు, నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని ఇంకా బతికుంచుతున్నాడు? ఒక్క క్షణం లేపేచ్చు కదా. ఎందుకంటే చెయ్యడానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. నువ్వు ఈ భూమి మీద రావడానికి 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు ఆదాము నుంచి. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాను నేను. పాపం ఏదో అర్థం చేసుకోక తిరగబడుతుంటే ఒక్క క్షణం లేపెట్టి ఈజీయే. అవునా? కానీ చేసిన వాడికి కష్టం తెలుసు కాబట్టి ఎన్ని తిరగబడుతున్నా, ఎంత బాధ పెడుతున్నా, నమ్మినా నమ్మకపోయినా ఎందుకు ఇంకా నీకు అన్ని పోషించి నీ అవయవాలన్నీ ఇంకా పనిచేస్తున్నాడంటే చేసినోడికి దాని కష్టం తెలుసు కాబట్టి. నెలంతా కూలి పని చేసి ఒక 10,000 5,000 పట్టుకొచ్చాడు అనుకోండి, ఆ 5,000 కష్టపడి సంపాదించాడు కాబట్టి ప్రతి పైసను కూడా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటాడు. అనవసరంగా పెట్టుబడి పెట్టాడు ప్రతిదానికి, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చాడు. అదే 5,000 దొరికాయి అనుకోండి, ఏం చేస్తాం? మన ఇష్టం. అవునా? అది మంద కాదు కదా, ఏది కావాలో అది కొనేస్తుంటాం, ఎవరికైనా ఇచ్చేస్తుంటాం, మన ఇష్టం. ఇంకా ఏదైనా బెక్కలు వేసేస్తుంటాం. దేవుడు కూడా నిన్ను నన్ను చంపటం చిన్న పని అయింది, కానీ ఆయన ఏదో అవుతుంది కష్టం.
ఎదురు చూపు, అవునా? అందుకే సరే ఇది నోట్లోకి పోతే దోమలు, బట్టల్లోకి, నోట్లలోకి, ప్రతి ప్రసంగంలో ఎన్ని దోమలు తింటాం అనుకుంటున్నాను. ఒక దోమ కారంగా ఉంటుంది, ఒక దోమ చేతిగా ఉంటుంది, ఇందులో వాటర్ వేసి ఉంటే లోపలికి పోతుంది. వాటర్ తాకుండా బయటికి లాగుదాం ప్లాన్ చేస్తున్నాను, ఈ లోపల పంపించబడ్డాడు పోయేంతలో. ప్రతి ప్రసంగంలో దోమలే దోమలు, అవన్నీ ఎక్కడ పోతారో దిగట్లేదు. ఒక మాట చూద్దాం, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమరించుకున్నట్లు దయచేసి వాక్యం చదువుకుని మాత్రం నోరు తెరవండి, మిగతా వాళ్ళంతా నోరు మూసుకుని చూడండి, ఎందుకంటే ఈ లైట్లకి దోమలు వస్తాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు ఆయన యాక్షన్ తీసుకోవట్లేదో చెప్తున్నాడు ఇక్కడ. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును గురించి ఉమ్, ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవరు నశించిపోకూడదండి. నాశనం చేయటం ఈజే, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. నేను లేనంటున్నా, నా ప్లేస్లో ఎవరెవరినో పెట్టేసినా, నా మాటలంటే చిరాక పడుతున్నా, నా మాటలు చెప్పే వాళ్ళని హింసిస్తున్నా, వాళ్ళందరినీ ఎందుకు భరిస్తున్నాడు? నశించిపోవాలనే ఇష్టం కాదు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది చంపుకోవడానిక, ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇవన్నీ ఏర్పాటు చేసి నేను పుట్టించింది నిన్ను లేపేయడానిక కాదు కదా. మారతాడు, మారతాడు. వేల సంవత్సరాలు ఎదురు చూసినండి ఇంకొక 20-30 సంవత్సరాలు ఎదురు చూడలేనా? 30 సంవత్సరాలు వచ్చింది ఒక అబ్బాయికి, సర్లే ఇంకో 30 సంవత్సరాలు ఎదురు చూస్తాను, మాట్లాడాము. ప్రతి మనిషికి అతను చెడిపోయినా, అతను తప్పులు చేస్తున్నా, అతను దేవుణ్ణి పట్టించుకోకపోయినా ఎందుకు ఇంకా ఆయుష్ పెంచినాడు? మా ఇంటి దగ్గర ఒకడు ఉంటాడు, మా వాళ్ళు ఎప్పుడు అడుగుతుంటారు. రోజు తాగేసి భార్యను వదిలేశాడు, ఫుల్గా డ్రింకరు, అందరి మీద గొడవలే, ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు అతని వల్ల. అతను కనబడితేనే బాబు వాడు వచ్చాడు బాబు అంటాడు. చాలా వరస్ట్ ఫెలో, ఇంకా బతికే ఉన్నాడు. ఇలా ఎప్పటి నుంచి చెప్తున్నాడు? సుమారుగా 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఎలాంటి వాడిని ఎందుకు కూర్చున్నాడు దేవుడు? ఇంకా ఎలాంటి వాడు గుండె ఇంకా ఎందుకు కొట్టుకుంటుంది? ఎలాంటి వాడికి ఇంకా ఈ ఆక్సిజన్ అవసరమా అంటే ఇదే కారణం. ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి పాప అతని కోసం చూశాను కదా, కోట్ల సంవత్సరాలు ఈ కష్టార్జితం దీన్ని పెట్టాను కదా, ఇదిగో 40 సంవత్సరాలు వచ్చేసి ఇంకా మారలేదు, సర్లే ఇంకో 10 సంవత్సరాలు చూద్దాం. ఎదురు చూపుండేదే దీర్ఘశాంతం ఉంటారు. మనం అయితే ఓర్చుకుంటాం అలాగా. అలా ఆవిడని బయటకు తీసుకెళ్తాను, నేను బయలుదేరుండు అని చెప్పాడు. 3 గంటలకి సాయంత్రం బయలుదేరుండు, నేను వచ్చేసి బయటకు తీసుకెళ్తాను. పాప రెడీ అయిపోయి పనులన్నీ చక్కబెట్టేసుకుని బ్యాగ్ అంతా రెడీ పెట్టుకుని చూస్తుంది ఈవిడ. 3 గంటలకు రాలేదు, 4 గంటలకు రాలేదు, 5 గంటలకు రాలేదు, 10 గంటలకు కూడా రాలేదు. అప్పుడు ఏం చేద్దాం? ఈవిడ ఇంకా రెడీ అయినా అన్నీ ఇప్పేసి తీసేసి మొహం పక్కెట్టుకొని, మూతు పక్కెట్టుకొని చూస్తుంటుంది. అవునా? ఎందుకు? తీసుకెళ్తానని చెప్పకపోతే అది వేరే విషయం. అవునా? చెప్పి ఎదురు చూడటం అంటే చిరాకు రాదా? ఛే, మనం ఎదురు చూస్తున్న ట్రైన్ కానీ బస్సు కానీ 2 గంటలు లేట్ అంటున్నాడు అనుకోండి, మండదా మనకి చిరాకు. అసలు వేచి చూడలేము. ఏదైనా సరే ఎదురు చూడండి, ఎదురు చూడండి అంటే చిరాకు వచ్చేస్తుంటుంది. మనిషిగా మనకే వెయిటింగ్ చేయటం ఇష్టం ఉండకపోతే దేవుడు పాపం మన కోసం ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. అందరూ అంతటను మారతారని దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. దీర్ఘశాంతం. ఇంకొక గంట సేపు నేను చెప్తూనే ఉన్నాను అనుకోండి, ఎదురు చూస్తారు మీరు అలాగా. ఇప్పుడు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అవుతుందని. ఇంకొక 15 నిమిషాల్లో నేను ఆపలేదు అనుకోండి, ఆ వాచ్లంకు, ఫోన్లంకు, నా వంకు అలా చూస్తుంటారు. ఎందుకు ఓపిక ఉండదు మనకు? అవునా? అందులో ఆకలి వేస్తుంది ఇప్పటి నుంచి. నువ్వంటే దోమలు తింటున్నాం, ఏమేమి తిన్నామని చూస్తున్నారు. ఇంక చెప్పుకుంటూ పోతున్నాను అనుకోండి, కొంతమంది చిరాకు వచ్చిన మీరు ఎక్కువ చోట చెప్పుకొని పోతారు కదా, మెల్లగా సర్దుకుంటూ.
ఎదురు చూడలేము, ఓపుకుంటాను మనకి. కానీ నీ కోసం దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తాడు. పోండి, నన్ను లేడేస్తున్నాడు కదా, తెలుసుకుంటాడు. ఏదన్నా ప్రసంగం వింటాడో తెలుసుకుంటాడు, మాట్లాడు. ఎందుకంటే కష్టపడి చేశాను కదా, 9 నెలలేమో తల్లి గర్భంలో నిర్మించాను, వేల సంవత్సరానికి ఎదురు చూశాను, కోట్ల సంవత్సరాలు సృష్టిని చేశాను. ఒక్కసారి దాన్ని లేడన్నందుకు ఎందుకు చంపేది చెప్పండి? అందుకే చూస్తాడు. నా మాట్లాడితే చిరాకు అన్నాడు కదా, పర్లేదులే, ఇంకేదో మాట వింటాడు, వాళ్ళ భార్య ఎవరో చెప్తారులే, వింటాడు, మాట్లాడు. నేను చెప్పిన మాట నా మాటలు ఎట్టుకెళ్తున్నాను, వాళ్ళు కూడా చెప్తున్నాడు కదా, ఫోన్లో మాట్లాడు, వదిలేదు ఈసారైనా మాట్లాడు. ప్రపంచం మనుషులందరి కోసం ఇదే ఆలోచిస్తున్నాడండి. మారుతారో 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 మారుతారో. ఇంకెన్నిసార్లు చెప్పినా ఆయన కూడా వస్తుందా రాదా? మొన్న వచ్చింది, చూశాడు చూశాడు చూశాడు, మారట్లేదు. దేవుడు లేడంటున్నారు, దేవుడు మాట్లాడితే చిరాకపడుతున్నారు. పాపం ఆయన కూడా కోపం వస్తుంది కదా. వచ్చింది, ఏమొచ్చింది అప్పుడు? కరోనా. మర్చిపోయావా? మర్చిపోలేదు ఇంకా, గుర్తుందా? ఇలా కూర్చుని ఏమన్నా అవకాశం ఉన్నప్పుడు ఎవరికాళ్ళే పక్షులు గూడుల్లోకి వెళ్ళిపోయినట్టు ఎవరింట్లో అల్లే. అవునా? ఎందుకు వచ్చింది కరోనా? మండింది ఆయనకి. అవునా? ఎంతో మందిని లేపేశాడు. ఇంకంటే ఇలా మారన్నమాట. ఇంక వీళ్ళ కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు, లేపేద్దాం. ఆ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పోయి దేవుడి కోసం ఆలోచించారా? ఏంటి ప్రపంచం ఇలాగ అయిపోయింది ఏంటి? తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట. ఈ హాస్పిటల్ ఇతను చచ్చిపోతుంటే హాస్పిటల్ అతను చచ్చిపోతున్నాడు. ఫోన్లు నిన్న మాట్లాడినోడు ఈ రోజు అప్పుడే చచ్చిపోయిన ఫోన్ వచ్చేసింది. అవునా? కూతురు చచ్చిపోతే పక్కింటోడు కూడా ముట్టుకోవడానికి రాకుండా ఆ వైరస్ అట్టుకుంటుందని ఆ తండ్రి పాపం భుజాన్ని వేసిపోయి శ్మశానాన్ని తీసుకెళ్ళిపోడు కదా. ఇవన్నీ చూశాం కదా. అయినా ఎవడన్నా మారాడా? ఎవడ పని ఆడితే. టీవీలో చర్చలు, దేవుడు లేడండి, రామ్ గోపాల్ వర్మ అని ఆ చెప్తుంటాడు. అలాంటి కొంతమంది శాస్త్రాలు చెప్తుంటారు దేవుడు లేడు, ఏమీ లేడు. దేవుడు ఉంటే చూపించమని, ఇదే కదా లాజిక్స్. దేవుడుంటే మరి ఇదంతా ఎవరి కలుగు చేశారా? నీ ఇల్లు నువ్వు కట్టుకోకుండా రాలేదు కదా, నువ్వు వేసుకునే బట్టలు నువ్వు కుట్టించుకోకుండా నువ్వు కొనకుండా రాలేదు కదా. ఇంత విశ్వం ఎలా వచ్చింది మరి? మీరు ఎన్ని చెప్పండి, మేము చూస్తేనే నమ్ముతాం. ఏం చెప్పారట? చూస్తేనే నమ్ముతారు. అలాగే ఒక టీచరు దేవుడిని నమ్మట్లేదట. ఆ పిల్ల అడిగేదండి, ఏమని, టీచర్ మీరు దేవుడిని నమ్ముతారా నమ్మరా అంటే, నేను నమ్మను. ఏమన్నా ఎందుకు నమ్మట్లేదు? ఉన్నాడా చూపించి నమ్ముతాను అన్నదా. నువ్వు నమ్ముతున్నావు అమ్మా అని అడిగినాను పిల్లని. అవును టీచర్ నేను నమ్ముతున్నాను. ఉన్నాడని నమ్ముతున్నావా? అవును టీచర్ ఉన్నాడని నమ్ముతున్నాను. ఏడు చూపించినాకైతే నేను నమ్ముతున్నాను. చూపిస్తానంట పాప. అప్పుడు ఆ పాప, మేడం గారు మీకు మెదడు ఉందా అని అడిగింది. బుర్రలో మెదడు ఉంటుంది కదా. ఉంది అండి, చూపించండి అయితే. ఎవడ మెదడు చూసుకోవాలి కదా కదా, ఇంకొకటి కూడా చూపించలేము. అంటే అన్ని చూస్తే నేను నమ్ముతానంటే నీ అంత బ్రతకు కూడా ఎవడలేడు. అవునా? కనపడేవి చాలా ఉన్నాయి. నీకు లోపల కిడ్నీలు ఉన్నాయా లేవా? చూసావా ఎప్పుడైనా? గుండె కొట్టుకుంటుంది, నీ గుండె ఎప్పుడైనా చూసావా? నువ్వు పీల్చుకుంటున్న గాలి, అవునా, ఇవన్నీ కనపడ ఉన్నాయి. చూపించండి అంటే ఎక్కడ చూపిస్తావు? ఆయన ఇక్కడ లేడు కదా, ఆయన పరలోకంలో ఉన్నాడు. అమెరికా ఉందా లేదా? చూపించండి అన్నవాడికి ఇక్కడ నువ్వు ఎక్కడెక్కడ చూపిస్తావు? ఇది భారతదేశం, ఇది అమెరికా ఎక్కడ ఉంటుంది? మరి నేను అమలాపురం నుంచి వచ్చాను. అమలాపురం ఉందా లేదా? ఉంది, నేను చూసి వచ్చాను. నేను అక్కడి నుంచి కదా వచ్చాను. మేము నమ్మవండి, మేము చూడలేదంటే ఎలా కుదురుతుంది? నువ్వు చూడకపోతే నమ్మకపోతే అసలు వస్తే అక్కడికి రా. అవునా? చూపిస్తాను నేను. ఎక్కడుండి నాకు చూపించండి అంటే ఎక్కడ లేదా అమలాపురం? విజయవాడ దాటి రాజమండ్రి దాటి అక్కడ ఉంది. అక్కడ వస్తే చూపిస్తాను. దేవుడు ఎక్కడ లేడు కదా, చూపించండి. నువ్వు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నువ్వు ఇంకా చూస్తానంటే ఏ లారీ కింద పడాలి. అదే కదా, అయినా చూడవు, ఎందుకంటే అక్కడికి వెళ్ళవు, పాతాళానికి పోతాం. అంటే దేవుడు లేడు, అసలు దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, దేవుడిని ఎందుకు నమ్మాలి సోది అనుకున్న వీళ్ళందరినీ ఎందుకు ఇంకా దేవుడు పాపం ఇవన్నీ పెట్టి భరిస్తున్నాడంటే మారతారని. అవునా? చంపటం ఒక క్షణం చూశారు కదా, ఒక్క నిమిషంలో చచ్చిపోతాం. కానీ చచ్చిపోయిన తర్వాత ఆత్మను చూశారు, అది ఎక్కడికి వెళ్తుంది?
పాతాళానికి వెళ్ళిపోద్దండి, నిత్యాగ్ని దండన. అక్కడికి వెళితే ఎంతకాలం ఉంటుంది అక్కడ? నో టైం. ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఇదంతా చేసి పెట్టాడో, నువ్వు ఆయన కోసం తెలుసుకుని ఆయన కోసం ఆలోచిస్తావని, అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా, ఎంత ఎదురు చూసినా నువ్వు పట్టించుకోకుండా, ఎవరి చేత చెప్పించినా నువ్వు వినిపించుకోకుండా, వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి ఈ జీవితాన్ని ముగించుకుంటే కన్ను మూసిన మరుక్షణం నిత్యాగ్ని దండన. ఒకసారి చూడండి, చివరిగా ముగించుకుందాం. యోగ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. యోగ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. పాతాళమునకు దిగిపోయిన వాడు. ఒక్కసారి ఈ భూమి మీద కన్ను మూసి పాతాళ లోకం అనేది ఒకటి ఉంది, ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన వాడు మరి ఇంకెన్నటికీ రాడు. ఇంకా అతడు ఎన్నడును తన ఇంటికి రాడు. ఎప్పటి వరకు రాడు, ఇంకెప్పటికీ రాడు. అతని స్థలపతిని మరల ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్పారు? ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు వేస్తారు. సినిమాలు అయ్యాయి కదా, మనం చెప్పాను. అక్కడ యమలోకం వెళ్ళిపోయి రంభ, ఊర్వశి, మేనక వాళ్ళ ముగ్గురుతో సాంగ్లు వేసుకుంటూ, సరే చక్కగా ఎంజాయ్ చేస్తూ, అక్కడేమో ఎలక్షన్ పెట్టుకుంటూ, అలాంటిది ఏముండదు అక్కడ. 2 పండ్లు. ఏం పండ్లు? ఏడుపు, పండ్లు కొను. ఏడవటం. పండ్లు అంటే ఏంటి? యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఇవి కాదు. ఈ పళ్ళు ఉంటాయి చూసారా, పట్లాడితే ఎందుకు పట్టపట్లాడిస్తారు? అంతగా బాధ భరించలేక. ఎందుకంటే నీ కోసం దేవుడు కోటాను కోట్లు కష్టపడి ఈ విశ్వాన్నంతా పెట్టి నీకు ప్రతీక్షని సేవలన్నీ అందిస్తుంది. నువ్వు నీ ఇష్టానుసారంగా బతికి తెచ్చుకోవడానిక? ఇంత వెలిగిచ్చి, ఇంత గాలిచ్చి, ఇంత నీరిచ్చి, ఇవన్నీ పెట్టిన నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. పెట్టినోడు ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఆయన ఎందుకు పుట్టించాడో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా నీ వెతికలాట్లో నువ్వు వెతికి వెతికి చచ్చిపోతే నిన్ను సమాధికి ఏళ్ళ సావకాశంగా పంపుతారు తప్ప ఆత్మ మాత్రం సావకాశం ఉండదు అక్కడ. ఏడుపు, పండ్లు కొనుక్కుంటారు. ఎటు చూసినా అలాగే కనబడతారు అక్కడ. అంతేనా? అలాగే వెళ్ళిపోయాడు అప్పుడు ధనవంతుడైన వాడు. మనకలాగే పుట్టాడు. దేవుడు ఎవరో పట్టించుకోలేదు, చెప్పినా వినలేదు. ఒక లాజరు అనేవాడు చెప్తున్నాడు, ఏదో నా దగ్గర ఉన్న డబ్బుల కోసం నువ్వు ఏదో సోది చెప్తున్నావు, పరలోకం ఉందా ఏముందని అనుకున్నాడు. పాపం ఏదో అడుక్కు తింటాకు వచ్చాడు అనుకున్నాడు. దేవుడు ఉన్నాడయ్యా, చచ్చిపోతే మరో జీవితం ఉందయ్యా, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్దయ్యా, ఇదంతా దేవుడి వల్లే కలిగిందయ్యా, ఆయన కష్టపడి చేశాడయ్యా, నువ్వు ఆయన కోసం తెలుసుకోవాలయ్యా అని ఎంత చెబుతున్నా ఆడు ధనము, ఆడు పవరు, ఆడు కులము, ఆడు ఇయే చూసుకున్నాడు తప్ప దేవుడు పట్టించుకోలేదండి. సడన్ గా ఒక రోజు వచ్చిందంటే మరణం, ఒకే క్షణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ భయంకరమైన వేదన, అగ్ని ఆక ఆడికి చావులేక యాతన పడుతుంటే అడిగాడు, ఏంటి బాబు వ్యక్తి పరిస్థితి అంటే అప్పుడు అబ్రహాములకు ఆయన చివరిగా చూసి ముగించుకుందాం. లోక సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీకు ఇచ్చిన ఈ భూమి మీద నిన్ను పుట్టించిన ఈ జీవిత కాలంలో నీకు నచ్చినట్టుగా బ్రతికో. దేవుడు గాని, దేవుడు అంటే దేవుడు మాట గాని, అసలు ఇది ఎవరు పుట్టించారు, ఎవరు చేశారు, ఇవేమి నీకు లెక్కలేవు. అందుకే ఇక్కడికి వచ్చేసావు. అక్కడికి వెళ్ళాక తెలిస్తే ఉపయోగం. అయితే నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి, నేను వెళ్ళి ఈసారి దేవుడు పాటలే పాడతాను, దేవుడి కోసం బ్రతుకుతాను, దేవుడు బైబిల్ చదివేస్తాను అనడానికి అవకాశం ఉందంట. అందుకే ఒక్క క్షణంలో కన్ను మూసావంటే నీకు అవకాశాలు ఏమీ లేవు. ఇంకా అది ఒకేసారి జీవితం. ఆ భయంకరమైన పాతాళానికి వెళ్ళకూడదనే దేవుడు నువ్వెన్ని తప్పులు చేస్తున్నా, నువ్వు దేవుడు లేడంటున్నా, ఎన్ని మాట్లాడుతున్నా కూడా ఎందుకు నేను చంపట్లేదు? ఇక్కడ చంపితే అయిపోవట్లేదు. ఎట్టుకే తర్వాత మరొక భయంకరమైన ఉంది. అందుకే అది ఆలోచించి అయినా ఎదురు చూస్తున్నాడు. ఇంకా మారతారులే. కానీ మనిషి పట్టించుకుంటున్నాడా?
ఎక్కడా పట్టించుకోడు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏం చెప్తున్నారు అది పట్టించుకోడు. యేసుక్రీస్తు రాయించరు ఇదంతా. బాబు చనిపోయిన తర్వాత ఇదంతా జరుగుతుంది. అది ఏమడుతున్నాడు చివరికి? అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు కింద. వారిని ఈ వేదన నేను ఎలాగో పట్టించుకోలేదు, నాకు ఎలాగో అవకాశం లేదు. ఇంకా నేను నా జీవితం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళెక్క బ్రతుకున్నారో వాళ్ళకైనా ఈ మాటలు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఇదే జీవితం అనుకుంటున్నారు, ఆ సంపాదనే బతుకనుకుంటున్నారు. మాకు దేవుడు అవసరం లేదు, దేవుడు ఏదో పెట్టుకున్నామని అనుకుంటున్నారు. ఈ వివరాలు ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళకు కూడా ఈ మాటలు చెప్పొచ్చాను. ప్లీజ్. ఎక్కడ బ్రతుకులాడుతున్నాడు? చచ్చిపోయి పాతాళంలో బ్రతుకులాడుతున్నాడు. మన ఇంట్లో వాళ్ళు కూడా మన ముందు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు కూడా అదే శిక్షలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం బ్రతుకులాడతారు? ఎవరండి ఇది? బదినేహాల్ అంట, రకరకాల పేర్లు. ఈ బదినేహాల్ గ్రామంలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఇంతకు ముందు చచ్చుకున్న వాళ్ళు ఏమంటారు? ఆ బదినేహాల్లో మా వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకు కూడా ఏమి తెలీదు. ఈ సృష్టి ఎన్ని రోజుల నుంచి వచ్చిందో తెలియదు, ఎంత కాలం పట్టిందో తెలియదు, మా కోసం ఎంత ఎదురు చూసారో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, దేవుడు మాట్లాడితే లెక్కలేదు, చెప్పినా వినరు. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేస్తారు నాకు తెలుసు. కాబట్టి ఇక్కడికి రాకూడదు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు బతకలేము, ఉండలేము. ఇది భయంకరం శిక్ష. కాబట్టి మా వాళ్ళ కోసం ఈ మాటలు ఎవరని చెప్పించింది. అందుకని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టేది ఎందుకు అనుకుంటున్నారు? అక్కడికి వెళ్లకుండా ఉండాలని ముందే చెప్పేస్తున్నాడు. కానీ అతను ఏమంటున్నాడు? అబ్రహాం ఏమన్నాడంటే, సరే బాబు మంచి కోరిక కోరు, నిజమే ఇంత శిక్షలో ఎవడో రాకూడదు అనుకుంటావు, పగవాడు కూడా ఇక్కడ రాకూడదు అనుకుంటావు. కాబట్టి నీ కోరిక మేరకు అక్కడ మోసే ప్రవక్తలో వాక్యం చెప్తున్నారులే, ఆ మాటలుంటే మీ వాళ్ళు ఇక్కడికి రారులే, స్వర్గానికి వెళ్తారు సేఫ్గా. అంటే అతనేమంటున్నాడు? అలా అనవద్దు. ఉంది కదా అక్కడ చూడండి, అతడు తండ్రివైన అబ్రహామా, అతడు తండ్రివైన అబ్రహామా అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు ఏంటి అదేంటి? ముందేమో మా ఊళ్ళో ఇక్కడికి రాకూడదు బాబు, అక్కడ దేవుడు అంటే లెక్క చేయక, దేవుడు మాట్లాడితే పట్టించుకోక, రకరకాల దరిద్రాలతో తిరుగుతున్నారు, ఎవరినొకరు పంపించాను నువ్వే కదా అన్నావు. సరే మోసే వాళ్ళు ఉన్నారన్నా అన్నాడు కదా ఆయన, అలా వాళ్ళు ఉన్నారని చెప్తుంటే అలా అనొద్దాం ఏంటి? ఎందుకు అనొద్దన్నాడంటే కింద ఏమన్నాడు చూడండి, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు మా ఊళ్ళు బతుకున్నావు అని చెప్తే వినే రకం కాదు. ఏ కొత్తనాడు అక్కడ? బతుకున్నావు అని చెప్తే ఈ కుర్రోడు ఏదో డబ్బుల కోసం వచ్చుంటాడు, ఎంతో కొంత తీసుకుని పోతాడు, ఆ డబ్బులు ఇవ్వాలంటే ఏదో చెప్పాలి కదా, లేదా సందాల కోసం ఏదైనా పెట్టుంటారు, లేదంటే ఇక్కడ ఏదైనా సచ్చి ఏమైనా పెడతారేమో, మన అన్ని ఏ కదా. చెబుతున్న మాటలు ఏంటి, నీకు అర్థమవుతుంది ఏంటి, ఏం పట్టించుకో. వీళ్ళకి ఏం కలిసి రాకుండా నీకు పెడతా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం కలిసి రాకుండా వచ్చాడా? అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? చచ్చిపోయినోడు వస్తే నమ్ముతారంట. అదే కదా అంటారు అక్కడ. బతుకున్న వాళ్ళు చెబితే, బతుకున్న వాళ్ళు చెప్తే ఎందుకు నమ్మరు? నేను నమ్మనా? ఇప్పుడు ధనవంతుడు ఏమంటాడు? నేను నమ్మనా? ఇప్పుడు లాజరు చెప్పాడా చెప్పలేదా? బతుకున్నవాడు చెప్పాడు కాబట్టి నమ్మలేదు. నేను చచ్చిపోయినవాడు ఎవడన్నా వస్తే నేను నమ్ముదును. కాబట్టి మా వాళ్ళు కూడా బతుకున్న వాళ్ళు చెబితే నమ్మరు. ఇంకా మీ వాళ్ళు ఏమంటారు? అదిగో కుర్రోడిని, నరేష్ అనే కుర్రోడిని చెప్పేస్తున్నారు, అదిగో మీ ఊళ్ళో అంతా కూర్చున్నారు అనగానే అతను ఏమంటాడు? సరిగ్గా చూడండి, అందరూ వింటున్నారు, కొంతమంది నిద్ర అవుతున్నారు చూడండి అంటాడు. ఇల్లు కూర్చున్నాడు కానీ వింటాడా? మా వాళ్ళు బతుకుంటే చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయినోడు చెప్తే వింటారా? ఆవిడ వింటారా? ఎవరన్నా భర్త చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంటారు, పెట్టులో తీసుకెళ్ళిపోతారు, మొత్తం మీద కైపెడతారు. ఆవిడ పాపం దేవుడు అంటే అర్థం కాక ఏమి లేక భర్త పర్మిషన్ తీసుకుని వచ్చాడు అనుకోండి, మా ఆవిడకు ఒకసారి చెప్పి వెళ్ళిపోతాను, ఇక్కడ తగలబెట్టేస్తున్నారు, చాలా దారుణంగా ఉంది, నువ్వు దేవుడిని విడిచిపెట్టగా బాబు అని చెప్పి వెళ్ళిపోతాను, పర్మిషన్ తీసుకుని వచ్చి అర్ధరాత్రి తొలిగి కొట్టాడు అనుకోండి, శాంతి 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 అన్నట్టు. శవాన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడేమో దేవుడిని తీసుకెళ్ళొద్దు అని ఆపమంటారు. అవునా? ఇక్కడే ఉంచేయండి, నేను బతకలేం లేకుండా అంటది. ఇప్పుడు ఒక్కడో నైట్ వచ్చి శాంతి అన్నాడు అనుకోండి, అయ్యి బాబు చంపేస్తున్నాడు వచ్చేసి, బాబు తినేస్తాడు దెయ్యంలాగా వచ్చేసి ఆయన పరిగెత్తిపోదా? చచ్చిపోయినోడు వచ్చేవాడు వింటాడా?
ఆ గుడ్డలతోటి ముక్కులు దూతులు వచ్చి ప్రియమైన దేవుని పిల్లలారా అన్నారండి. ఎవరికాడే పిల్లల్లా పరిగెత్తిపోతారంటే ఊరు నన్ను ఈడొచ్చాడు బాబు. అలాంటి ఛాన్స్ కూడా లేదండి. బతుకున్న వాళ్ళు చెబితేనే వినాలి. చూసి నమ్మితే లేదు ఇంతకీ చూడక నమ్మేవాడే. నువ్వు నమ్మకం కలదే. ఇదిగో మన కళ్ళ ముందు ఈ విషయం అంత ఎవరు చేశారు? దేవుడే కదా. అందుకే నమ్మి బాప్తీసం పొందితే నువ్వు ఆ పరిస్థితికి వెళ్లకుండా నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు. ఏదన్నా చివరిగా ఒక మాట చూసి ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అట్టు కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు, అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు, వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదు. అంటే ఇప్పుడు ఏమనట్లేదు కదా, నేను దేవుడి కోసం వెళ్ళకపోయినా, నేను చర్చికి వెళ్ళకపోయినా, బాప్తిసం తీసుకోకపోయినా, దేవుడిని పట్టించుకోకపోయినా నేను బాగానే ఉన్నాను కదా, నేనేం అయిపోలేదు కదా అనుకుంటున్నావా? నువ్వు ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావు అన్నమాట. ఒకవేళ ఇదంతా నిజం కాదనిపిస్తే ఆలోచించుకొని నువ్వు చేసుకున్నావు. ఏదైనా ఒక మనిషి ఒక పక్షిని చేయగలడా? ఒక పెట్టను చేయగలడా? భూమి మీద కనపడుతున్న దేన్ని చేయలేడండి. చివరికి నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకు కూడా చేయలేడు ఎవడు. అవునా కదా? ఎవరికైనా జుట్టు ఊడిపోయింది అనుకోండి, ఏం పెడతారు? సొంతంగా ఏం మొలవదు. ఇంకొకరికి ఊడిపోతే అది పోగు చేసి అందుకే వస్తుంటారు. ఇక్కడ వస్తున్నారో తెలియదు, ఊడిపోయిన వెంట్రుకలు తీసుకుంటాం కొంటాం అని వస్తారు. ఏవి సామాన్లు ఇచ్చి. అవునా? ఎందుకు నీరు ఊడిపోయిందో తీసుకెళ్తున్నారు? ఎవడో ఒక వెంట్రుకను కూడా ఇప్పుడు వరకు ఏ శాస్త్రవేత్త కూడా తయారు చేయలేకపోతున్నాడు. ఒక వెంట్రుకనే తయారు చేయలేడంటే ఇంకా గుండెని చేయగలడా? చేతిని చేయగలడా? కళ్ళు చేయగలడా? ఈ ప్రకృతిలోనే దేన్నైనా చేయగలడా? ఏది చేయలేడండి. దేవుడే చేశాడు. మరి నువ్వేది చేయలేనప్పుడు లేడని నేను పట్టించుకొని నువ్వు ఎలాగంటావు? అసలు నా ఇష్టం ఎలాగంటావు? ఏది నీ ఇష్టం? నీ పుట్టుక నీ ఇష్ట ప్రకారం జరిగిందా? నీ అవయవాలు నీకు నచ్చినట్టుగా నీ ఇష్ట ప్రకారం వచ్చాయా? నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రకృతి నీకు నచ్చినట్టుగా వచ్చిందా? ఇవన్నీ నువ్వు పుట్టక ముందే ఏర్పాటు చేయబడి నీకు నీ ప్రమేయం లేకుండా నీకు ఒక శరీరం వచ్చి నీ జీవితం అంతా కొనసాగుతుంటే నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానడానికి ఎక్కడ హక్కు చెప్పండి? మనకి ఎవరికే లేదు. కానీ కష్టపడి చేశాడు కాబట్టి చంపుకోవటం ఆయనకి క్షణాల పని కాబట్టి చంపుకోవటం ఆయన ఇష్టం కాదు. మారాలి. ఇలాంటి మాటలు చెప్పిద్దాం, కూర్చోబెట్టి వినిపిద్దాం, ఎవరొకరి చేత చెప్పిద్దాం, ఎవరొకరి చేత ఈ కార్యక్రమాలు జరిగిద్దాం అని దేవుడు అనుకుంటూ చెప్తే పాపం మాట్లాడలే, తెలియకేమో పాపం ఎలా ఉండిపోయారు, ఆలోచిస్తారులే, అర్థం చేసుకుంటారులని ఇలాంటి కార్యక్రమాల ద్వారా వినిపిస్తున్నాడు. వింటున్నాం, అర్థమవుతుంది, ఆలోచించాలి. ఆలోచించినా కూడా అర్థమవుతున్నా కూడా కఠినంగా నీ మనసు మార్చేసుకుంటే దేవుడు కూడా ఓర్చుకోలేడు. అందుకే ఎన్నో చావులు చూస్తున్నాం. రోడ్డు ఎక్కితే ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్లు, పిడికిలు పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవునా? పాములు కలిసి చచ్చిపోయేవాళ్ళు, కొబ్బరికాయలు పడి చచ్చిపోయేవాళ్ళు, చెట్లు పడి చచ్చిపోయేవాళ్ళు, ఎన్ని ప్రమాదాలు మనుషులు ఎందుకు చచ్చిపోతారంట? ఇక దేవుడు సహించలేకపోతున్నాడు. ఇంకే చెబుతున్నా అర్థం అవుతున్నా కూడా ఇతను పట్టించుకోవట్లేదంటే ఎందుకు చెప్పండి, నేను ఓర్చుకోవాలి? అందుకే నిన్ను చేయడానికి, నువ్వు ఈ భూమి మీద రావడానికి యుగ యుగాలు కోటాను సంవత్సరాలు పడితే నిన్ను లేపటం క్షణాల పని. కానీ దేవుడు లేపాలనుకోవట్లేదు, ఇంతకీ నిన్ను ముగించేయాలనుకోవట్లేదు, నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది మీ డబ్బుల కోసం కాదండి. అందుకే ఇందాక చందాలు కూడా వద్దన్నారు. అవునా? ఒకవేళ డబ్బుల కోసం పెట్టారేమో అనుకుంటారని, మహా అయితే 10 రూపాయలు వేయగలవు, 5 రూపాయలు వేయగలవు. అవునా? దీంతో ఎవరు బతికేస్తారో, ఎవరైనా సంపాదించేసుకుంటారు. మనందరికి ఒక జీవితం వచ్చింది. మనందరం మనకు తెలియకుండానే ఇదంతా మనం పుట్టక ముందే ఉంది. ఇవన్నీ మనం ప్రతిరోజు అనిపిస్తున్నాం. ఇదంతా ఎలా వచ్చింది, ఎవరు చేశారు, ఎందుకు నేను పుట్టించారు, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఎంతో మందికి వయసు అయిపోయింది, ఇంకా చాలా మంది ఆలోచించలేదు. కొంతమంది నడి వయసులో ఉన్నారు, కొంతమంది ఎవరు ఉన్నారు.
మన జీవితం మనం అనుకుంటే రానప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతికే హక్కు మనకు లేదండి. ఈ పుట్టించిన వాడు ఆయన ఏం చెప్పాడు, ఎందుకు పుట్టించాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఇదిగో ఈ బైబిల్లో రాయించాడు. కాబట్టి పుట్టిన మనం అంతా చేయవలసిన న్యాయమైన పని ఏంటంటే, ఇదంతా పుట్టించిన ఆయన ఎవరు ఫస్ట్, ఆయన ఎందుకు పుట్టించాడు సెకండ్, ఇదిగో ఏం చెబుతున్నాడు థర్డ్. ఇవన్నీ మనం ఆలోచించాలి. అలా ఆలోచించి ఆయన చెప్పినట్టుగా మన జీవితాలు ఉంటే దీనికంటే గొప్ప లోకాన్ని తయారు చేస్తున్నాడు. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి అది కూడా తయారు చేస్తున్నాడు. స్వర్గం అంటారు దాన్ని. మన కోసమే కొద్ది రోజులు ఉండడానికే ఎంత మంచి విశ్వాసం చేస్తే నాశనం లేని లోకం ఒకటి ఉంది, స్వర్గం. దాన్ని మనందరి కోసం సిద్ధం చేస్తున్నాడు. అది ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన వాళ్ళకి, ఆయన మాటలు విన్న వాళ్ళకి అది దయచేయబోతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఎంతవరకు ఏదో చేస్తే చేసేసారులే, పట్టించుకోకపోతే ఎక్కడి నుంచి అయినా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది చక్కగా దేవుని తెలుసుకోండి, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకండి, ఆయన మాటలు వినండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి, దేవుణ్ణి సంతోషపట్టండి. దేవుడు ఎక్కడా మనకు అన్ని చక్కగా ఇస్తాడు. చనిపోయిన తర్వాత కూడా మంచి జీవితానికి వెళ్తాం. లేదంటే ఎక్కడా ఏదో టైంలో ఒక్క క్షణం చాలు మనం పోవడానికి. ఆయన గనక బాధపడ్డాడంటే, ఇంకా ఇతను మారడం, ఇంకా ఇతను అనవసరం అనుకున్నాడంటే, ఇప్పటికే మన ఊళ్ళో ఎంతో మంది చనిపోయి ఉంటారు. మనందరికీ తెలుసు, ప్రతి ఊర్లోనూ ఉంటాయి అన్నీ. ఇంకా మనం బ్రతుకున్నామంటే ఇదిగో మనకి ఇంకా ఛాన్స్ ఇచ్చాడు, మన కోసం ఇంకా ఎదురు చేస్తున్నాడు. ఆ ఎదురు చూపుల్ని మనం ఇంకా ఆయన చేత బాధ పెట్టించకుండా మారదాం, ఆలోచిద్దాం, చక్కగా మన జీవితాలని మలుచుకుందాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికి వందనాలు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద మేము ఎలా బ్రతుకుతున్నామంటే దీని వెనక మీ కష్టంతో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో, మేము ఈ భూమి మీద రావడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసారో మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కూడా మా ద్వారా మీకు సరైన మంచి జరగలేదు, సరైన మాటలు లేవు, సరైన ఆలోచనలు లేవు, సరైన గుర్తింపు లేదు. అయినా సరే ఇంకా మమ్మల్ని ఓర్చుకుంటూ మీ మీద తిరగబడుతున్నా, మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నా, మిమ్మల్ని పట్టించుకోకపోతున్నా కూడా ఇంకా మమ్మల్ని భరిస్తూ క్షమిస్తూ ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారో కూడా మేము మీ గ్రంథంలో చదువు నేర్చుకున్నాం. మారాలని, మారతారని. లేదంటే మేము ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవటం క్షణంలో పని. అలాంటివి కూడా చూసాం. అలాంటి పరిస్థితికి మేము వెళ్లకుండా, మీ ఎదురు చూపులకి మేము భంగం కలిగించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని గుర్తించి మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఇక్కడ ఉన్న మా అందరికీ మంచి మనసులు దయచేయమని ఆసక్తిగా ఇక్కడ కూర్చుని ఇంతవరకు మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ప్రేమించారు, వచ్చారు, చక్కగా మీ మాటలు విన్నారు. విన్న ప్రతి మాటని అర్థం చేసుకుని ఆలోచిస్తూ ఆ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించే మనసును దయచేయండి. ఈ మాటలు వినిపించడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహోదరులు, దీనికోసం కష్టపడిన వారిని, ప్రయాసపడిన వారిని, పాల్గొన్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని, అలాగే చక్కటి మొదటి సందేశాన్ని అందించిన సహోదరులను, అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్న సహోదరులను, అలాగే వేదిక మీద ఉన్న సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారిని, వారి కుటుంబాలని దీవించమని, ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన నాకును, నేను వెళ్తుండగా ప్రయాణం అంతట్లోనూ కృప చూపించమని, విన్న మాటలు విని విడిచిపెట్టక మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా ఆ మాటల ప్రకారంగా నడిచే భాగ్యాన్ని దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ